యాపిల్ పండు మీరు సృష్టించారేంటి? ఈశ్వరుడు సృష్టించాడు. యాపిల్ పండు కొనడానికి డబ్బు మీరు సృష్టించారేంటి? శక్తి మీకు ఇచ్చి మీకు ఉద్యోగం చేయించి డబ్బు ఇప్పిస్తున్నాడు. అన్నీ ఆయన ఇచ్చినవే. అన్నీ ఆయన ఇస్తే మీరేం ఇస్తారు ఈశ్వరుడికి? ఈశ్వరా, నువ్విచ్చింది నీకు ఇవ్వడం తప్ప నేను ఇవ్వగలిగిందన్నది నాకు లేదన్న మీ భావనే నివేదన. ఈ భావన మీకు కలిగిందనుకోండి, అది వినయానికి పరాకాష్ట. అదే నివేదన. ఆ నివేదన యొక్క ఫలితము ప్రసాదం. ఆ ప్రసాదము ఈశ్వరుని అనుగ్రహము. ఆ అనుగ్రహము మీ ఆ మనసుకి పరిపుష్టినిస్తుంది భక్తికి. అందుకే లోపలికి పులిహార పళ్ళెం పెడుతుంటే బట్ట వేసి తీసుకెడతారు, బయటికి తీసుకొచ్చి చేతిలో పెడితే కళ్ళకద్దుకు తింటారు. ఎందుకని? అది ప్రసాదం. ఈశ్వరుడికి చూపిస్తే ప్రసాదం, ఈశ్వరుడికి చూపించకపోతే పులిహారం. ప్రసాదంగా అనుభవించడం అంటే ఇవన్నీ ఈశ్వరుడివే అని నమ్మగలగడం. కాబట్టి ఈశ్వరుడికి మీరేమి ఇస్తారు? నేనేమి ఇవ్వలేను అనుకున్నప్పుడు వినయంతో కిందకి ఉండడమే. ఎంత పెద్దవారు మీరని లోకమంతా అంటున్నా, నా పెద్దరికం ఏమిటండి? నా పెద్దరికం అంతా ఆయన ఇచ్చిందని ఆయన పాదాల దగ్గర కూర్చుంటాడు తప్ప ఎప్పుడూ సమానంగా కూర్చోడు. ఇది వినయం. దీనికి గురువు లొంగుతాడు, దీనికి ఈశ్వరుడు లొంగుతాడు. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వెడితే సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది అని సంపాతి చెప్పారు. సంపాతి చెప్పినటువంటి వాక్యం నిజము అని గుర్తు ఏమిటంటే, ఆ మాట సాయం చెయ్యగానే కాలిపోయిన రెక్కలు సంపాతికి మళ్ళీ పుట్టాయి. కిష్కింధకాండ పూర్తి చేస్తూ మహర్షి 2 వైభవోపేతమైనటువంటి విషయాల్ని ప్రతిపాదిస్తారు. రామ కథ యొక్క గొప్పతనం ఎటువంటిది, రామనామము యొక్క గొప్పతనం, రామనామానికి రామకథకి మాట సాయం చేసినంత మాత్రం చేత వచ్చేటటువంటి ఫలితం. కేవలం మాట సాయం చేసినటువంటి సంపాతికి కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. కాబట్టి రామకార్యం మీద పెడుతున్న వాడికే అంత సాయం చేస్తేనే అంత గొప్ప ఫలితం ఉంటే, రామకార్యమే చేసిన వాడికి ఎంత గొప్ప స్థితి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం చూడాలి. నిజంగా చాలా పెద్ద రామకార్యం అన్నది ఏది ఉంటుందో అది చేసిన వాడు కోరుకోవలసినది ఎటువంటి వాడికి ఆ స్థితిని రామచంద్రమూర్తి ఇస్తారో తెలుసా అండి? కించిత్ ప్రతిఫలాపేక్ష కూడా లేనివాడికి అంత స్థితిని ఇస్తారు. మీరు అది చాలా జాగ్రత్తగా గమనించాలి. రామాయణం రామ కార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి, మళ్ళీ యవ్వనం వచ్చింది అంటే మళ్ళీ మంచిదే, ఒక వైభవాన్ని పొందాడు. కానీ రామ కార్యాన్నే చాలా ప్రయోజనము అని భావించి ఇంకంతకన్నా వేరొక కార్యం లేదు అని ఆ కార్యం మీద సర్వశక్తులు ఒడ్డి వెళ్ళినటువంటి వాడికి ఏ ఫలితం ఉండాలి? రామచంద్రమూర్తి యొక్క ఆలింగనం లభిస్తుంది, రాముడే లభిస్తాడంతే. ఇంకా దానికి వేరొక ప్రయోజనం ఏమీ ఉండదు. సరికదా? అలా ఎవరైనా నిలబడగలిగితే రామకార్యాన్ని త్రికరణ శుద్ధిగా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఎందుకు చేశావు ఈ రామకార్యం అంటే రాముని కొరకు తప్ప, దీని వలన నాకు ఏ ప్రయోజనము నేను ఆశించి చెయ్యట్లేదు అని త్రికరణ శుద్ధిగా నిలబడగలిగితే దొరికేటటువంటిది ఏమిటో తెలుసా అండి? నేను నీకు ప్రత్యుపకారం చెయ్యలేను అన్న రామచంద్రమూర్తి యొక్క మాట. అంటే ఎంతటి సమున్న స్థితిని పొందుతారో చూడండి. ఇది ఎవరు పొందారంటే స్వామి హనుమ పొందారు. ఎందుచేత అంటే ఆయన సుందరకాండలో బయలుదేరినప్పుడు రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి అన్నారు విద్యాధరులు. రాముని కొరకు వానరుల కొరకు చేస్తున్నారు తప్ప ఆయన తన కొరకు తాను అని చేసినది కాదు సముద్ర తరణం. అంత కష్టపడి ఆయన వెళ్లి సీతమ్మ తల్లి దర్శనం చేసి వచ్చి సీతారాములు ఒకటవడానికి కారణంగా ఆయన నిలబడితే ఆయన పొందినటువంటి భాగ్యం ఏమి అంటే, నేను నీకు ప్రత్యుపకారం చెయ్యడం కుదరదు కాబట్టి మదంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపేహే అంటారు ఉత్తరాఖండలో. రామచంద్రమూర్తి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యడం అన్నది కుదరదు హనుమా, కాబట్టి నువ్వు చేసిన ఉపకారం ఏదుందో అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అంటారు. అంటే రాముడు కూడా ప్రత్యుపకారం చెయ్యగలను అని అనలేనంత గొప్ప స్థితిని పొందగలగడం త్రికరణ శుద్ధిగా రామకార్యాన్ని చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పరచుకోవడం.
అయితే అది అంత తేలికైన విషయం కాదు. శ్రీరామాయణంలో మహానుభావుడు కారణ జన్ముడు కాబట్టి ఒక్క హనుమకి మాత్రమే అది లభించింది. నేను ఇప్పుడు కారణ జన్ముడు అన్న మాట వాడి ఉంటే హనుమ ఏ కారణం చేత అసలు జన్మించారో, ఆయన జన్మ వృత్తాంతం ఏమిటో, అది ఎలా సంభవించిందో ఇవాళ బ్రహ్మగారి తర్వాత బ్రహ్మగారి లాంటి వాడు రామాయణంలో జాంబవంతుడు. ఆత్మావై పుత్ర నామాసి అని కదా, కొడుకు తండ్రి రూపంలో ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. కాబట్టి ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టినంతటినీ చేసినటువంటి మహాపురుషుడైతే ఆయన యొక్క అంశతో వచ్చిన జాంబవంతుడు కూడా శ్రీరామాయణంలో అంత స్థితిని పొందాడు. అందుకే రామాయణంలో ఎక్కడెక్కడ ఏ విపత్కర పరిస్థితి ఏర్పడినా జాంబవంతుణ్ణి సంప్రదిస్తూ ఉంటారు. సాధారణంగా ఎప్పుడైనా మహర్షులకు కానీ దేవతలకు కానీ ఇబ్బంది కలిగితే ముందు వాళ్ళు వెళ్ళి ఎవరిని సంప్రదిస్తారు అంటే చతుర్ముఖ బ్రహ్మగారిని. శ్రీరామాయణంలో జాంబవంతుణ్ణి సంప్రదిస్తూ ఉంటారు. ఆయన పెద్దరికం అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆయన పెద్దరికం ఏమిటో కిష్కింధకాండ పూర్తయ్యేటప్పుడు మహర్షి ఆవిష్కరిస్తారు. ఆయన వయసు రీత్యాను పెద్దరికం, వయసుతో పాటు ఆయన చేసినటువంటి కార్యాలు కూడా అంత దక్షతతో కూడుకున్నవి. ఇప్పుడు నేను ఉడిగిపోయాను అని చెప్పడం కాదు, శరీరంలో ఉన్నటువంటి శక్తి ఉడిగిపోయినా తన అనుభవంతో చెయ్యగలిగినటువంటి మేలు ఏదో అంత గొప్ప మేలు జాంబవంతుడు చేస్తూ ఉంటాడు రామాయణంలో. అందుకే దక్షిణ దిక్కున ఉన్నటువంటి సముద్రపు ఉత్తర దిక్కున వానరులందరూ కూడా కూర్చుండిపోతే, 100 యోజనముల సముద్రాన్ని దాటేవాడు కనపడకపోతే, దాటేవాడెవడో నేను చెప్తాను, దాటేవాడెవరో నేను చెప్పడం కాదు, చెప్పి ఆయనని నేను ప్రోత్సహిస్తాను. అది జరిగితే తప్ప ఆయన వెళ్ళాడు. ఆ విషయాన్ని కిష్కింధకాండలో మాత్రం చెప్పరు. మీరు ఇది ఎక్కడి నుంచి చూడవలసి ఉంటుంది అంటే శ్రీరామాయణంలో సుందరకాండ వరకు కానీ యుద్ధకాండ వరకు కానీ మీకు ఎక్కడా ఈ ప్రస్తావన లేదు అసలు హనుమ గురించి. మరి ఎక్కడ తెలుస్తుంది అంటే ఉత్తరకాండ చదివితే హనుమకి శాప విమోచనం ఎక్కడైంది అన్న విషయాన్ని మీరు చూడవలసి ఉంటుంది. హనుమకి శాప విమోచనం కిష్కింధకాండ చిట్ట చివరిలో అయింది. సుందరకాండ ప్రారంభం, కిష్కింధకాండ చివర. అది కూడా జాంబవంతుడు చేసిన స్తోత్రం వల్ల అయింది. నిన్నను ఆయన ఒక మాట అన్నాడు, తతప్రతీతం ప్లవతాం వరిష్టం ఏకాంతమాశ్రిత్య సుఖోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరం హనుమంతమేవా. నేను ఇదిగో ఏకాంతంగా కూర్చున్నటువంటి వాడున్నాడే ఆ హనుమ, ఆయనే ఈ కార్యాన్ని చెయ్యగలడు. ఈ కార్యాన్ని చెయ్యగలిగినటువంటి హనుమ సమర్థత కలవాడైనప్పటికీ తన శక్తిని తాను మరిచి అలా కూర్చున్నాడు. నేను ఆయనని ప్రేరణ చేస్తాను అన్నాడు. ప్రేరణ చేస్తే గుర్తు రావడం ఏంటండి అంటే, ప్రేరణ చేస్తే గుర్తు రావాలి అంటే తన బలం తన చేత విస్మరింపబడి ఉండాలి. ఎందుకు విస్మరింపబడిందో, ఎందుకు ఆయన జ్ఞాపకం లేదో నేను మీకు కిష్కింధకాండ ప్రారంభమైన రోజున మనవి చేశాను. నాతి క్రుద్ధాతి మన్వత అని శేపురేనన్ రఘుశ్రేష్ఠ, వాళ్ళు కోపం లేకపోయిన ఋషులు అప్పటికి హనుమకి అంత బలం అవసరం లేదు అని ఒక అనుగ్రహ వాక్కు శాపరూపంగా విడిచిపెట్టారు. ఎప్పుడెప్పుడు ఈయన యొక్క బలం లోకానికి అవసరం అవుతుందో ఆనాడు ఈయన్ని ఒకరు స్తోత్రం చేస్తారు. ఆయన బలం ఆయనకి జ్ఞాపకం చేస్తారు. ఆ జ్ఞాపకం చేసిన రోజున ఈయన శాపం తొలగిపోతుంది, ఈయన బలం మళ్ళీ ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది. ఇంక అక్కడి నుంచి ఆయన చెయ్యవలసిన పనిని ఆయన చేస్తారు అని. అందుకే ఇంత బలవంతుడైన, అసలు ఆ మాటకొస్తే నిజంగా హనుమ తలుచుకుంటే వాలిని నిగ్రహించగలరు, కానీ తన బలాన్ని తాను మరిచిపోవడం వల్లే వాలితో పాటుగా భూమండలం అంతా ఆయన తిరిగాడు. అటువంటి హనుమకి శాప విమోచనం అయ్యేటటువంటి సందర్భం చాలా మహోత్కృష్టమైనటువంటి సందర్భం శ్రీరామాయణంలో. ఎందుకంటే ఇక నుంచి ఆయనకి శాప విమోచనం జరిగితే ఆయనకున్న బలం దేనికి ఉపయోగపడుతుంది? భక్తరక్షణ కొరకు ఉపయోగపడుతుంది. భక్తులైన వారు ఎవరున్నారో, ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని రక్షిస్తారు. కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు అంటున్నాడు, వీర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమం కిం నజల్పసి. హనుమని ఉద్దేశించి మాట్లాడుతూ, ఓ హనుమ, కిం నజల్పసి, నువ్వెందుకు మాట్లాడటం లేదు?
వీళ్ళందరూ చెప్పారుగా ఇన్ని యోజనాలు పెడతామని, నువ్వేమీ అంటలేదు. నీవు ఏమీ అంటలేదు అంటే శక్తిహీనుడవు అని అనుకుంటున్నావా? నీ శక్తి ఏమిటో నాకు తెలుసు. వీర వనరలోకస్య సర్వశాస్త్ర విశారద, నీకు సర్వశాస్త్రములు తెలిసినటువంటి వాడివి, గొప్ప వీరుడివి. అంటే శరీరము మనస్సు రెండు కూడా సంపత్తి కలిగినటువంటి శరీరం, చాలా గొప్ప బలం కలిగినటువంటి శరీరం. మనసు బుద్ధి శాస్త్రమెరిగినటువంటి బుద్ధి. కేవలం తనంత తాను నిశ్చయం చేసుకోవడం వేరు, శాస్త్ర పరిజ్ఞానంతో నిశ్చయం చేసుకోవడం వేరు. శాస్త్ర పరిజ్ఞానంతో మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా ఉండి మాట్లాడగలగడం వేరు. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకో తెలుసా అండి? ధైర్యం అని ఒక మాట ఉంది. ధైర్యం అంటే మీరు కేవలంగా ఏదో ఒక విపత్కర పరిస్థితుల్లోకి చొచ్చుకుపోగలగడం అన్నదే మీరు అనుకోకండి. శాస్త్రాన్ని నమ్మినవాడు శాస్త్రాన్ని నమ్మినట్టు ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడగలిగితే వాడు ధీరుడు, వాడు ధైర్యవంతుడు. ఎందుకంటే దాని వలన ఆయన నమ్మకం ప్రకాశిస్తుంది. ఆయన ఎంత నమ్మినవాడో, ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడో ఆ సందర్భాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. హనుమ అంత గొప్ప శాస్త్ర విశారదుడు, శాస్త్రం తెలుసున్నవాడు. తెలుసు కాబట్టి దాన్ని ఆయన అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొస్తారు. అందుకే మీరు ఎదర సుందరకాండలో వింటారు, నమస్కారం దగ్గర నుంచి ఏ కాలు పెట్టి లంకా పట్టణంలోకి ప్రవేశించాలి అన్నదాన్ని, ఎటువంటి శరీరంతో లంకా పట్టణంలో ప్రవేశించాలి అన్నదాన్ని, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని, రావణ దర్శనం చెయ్యాలి అంటే ఏది చేసి రావణ దర్శనాన్ని సాధించవచ్చు అన్నదాన్ని, ప్రతి చిన్న విషయాన్ని ఆయన ఎంత గొప్పగానో పర్యవలోకనం చేస్తారు. ఇది ఇంత గొప్ప ప్రజ్ఞ ఉన్నా అప్పుడప్పుడు చిన్న చిన్ని వైక్లభ్యాలు వస్తూ ఉంటాయి, రాకపోవడం అన్నది ఉండదు. కానీ ఎవడికి శాస్త్ర పరిజ్ఞానం పక్కన భక్తి ఉందో వాడికి అటువంటి తొట్టుబాటు వచ్చినప్పుడు ఈశ్వరుడు వాడిని రక్షిస్తూ ఉంటాడు. నువ్వు తొట్టుపడ్డావు ఇవాళ, అలా తొట్టు పడకు అని మళ్ళీ ఉంచుకోగలిగినటువంటి శక్తిని ఇస్తాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా రామాయణంలో గమనించవలసి ఉంటుంది. ఒకసారి తొట్టు పడితే పాతాళ లోకం వరకు పడిపోతాడు ఒక్కొక్కడు. ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? శాస్త్రం తెలియక కాదు, శాస్త్రం తెలిసి, శాస్త్రం తెలిసిన్నవాడే. దేనికి పడిపోతాడంటే నాకు శాస్త్రం తెలిసన్న అహంకారం ఉంటుంది తప్ప ఈశ్వరుడు యందు భక్తి లోపించి ఉంటుంది. ఈశ్వరుని యందు భక్తి లేకుండా కేవలము శాస్త్రం ఒకటి తెలిసి వచ్చినటువంటి వైక్లభ్యము పడగొట్టేస్తుంది. శాస్త్రము తెలిసి వైక్లభ్యం వచ్చినా దిద్దుకోగలిగినటువంటి ఉంచుకోగలిగిన స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తిలోంచి వస్తుంది. నేను ఇవాళ ఏ మాట అన్నానో ఆ మాటని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. హనుమ విషయంలో ఇది మీకు ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. ఆయన కూడా అక్కడక్కడ కొద్దిగా తప్పటడుగు వేస్తూ ఉంటారు. మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటూ ఉంటారు. సీతమ్మ కనపడలేదని నే చచ్చిపోతానంటారు. కానీ ఎక్కడెక్కడ హనుమ అటువంటి ఉద్వేగాన్ని పొందుతారో అక్కడక్కడ ఈశ్వరుడు ఆయనకి అండగా వచ్చి కాపాడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చి కాపాడతాడు అంటే ముందు ఆయన బుద్ధిని నిలబెడుతుంటాడు. బుద్ధి నిలబడితే కదండి శరీరం నిలబడ్డం. బుద్ధి నిలబడలేకపోతే శరీరంలో బలం ఉండి ప్రయోజనం ఏమిటి? ఇది హనుమయందు ప్రకాశించేటటువంటి గుణం. కారణం ఏమిటంటే ఆయన భక్తి తత్పరత. అందుకే కొద్దిగా ఒడుదుడుకులు వచ్చినా ఉంచుకోగలిగిన వాడు ఎవరంటే, నిలబడగలిగిన వాడు ఎవరంటే భక్తి కలిగిన వాడే. ఆ భక్తి అంటూ ఉందనుకోండి, అది ఎన్ని ఇబ్బందుల నుంచి అయినా బయటపడేస్తుంది. అదొక్కటి లేదనుకోండి, ఎప్పుడైనా జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అహంకారం అనేటటువంటిది పక్కన పెరిగిపోతూ భక్తి తరిగిపోతే తాను ఏది చదువుతాడో దాని మీదే నమ్మకం లేని స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే ప్రమాదంలోకి జారిపోతాడు. రావణాసురుడి యందు ప్రకాశించేటటువంటి లక్షణం అది. ఆయనకి శాస్త్ర పరిజ్ఞానం ఉంది, ఆయనకి తెలుసు. కానీ ఆయన దేనికి వాడుకుంటాడంటే తను చేస్తున్నదే మంచి పని అన్నదాన్ని సమర్థించుకోవడానికి, శాస్త్రాన్ని మార్చి చెప్పడానికి ఉపయోగిస్తాడు. తనకి అనుకూలంగా శాస్త్రాన్ని తిప్పుతాడు తప్ప శాస్త్రం ఎలా ఉందో తాను అలా ప్రవర్తించడు. ఎందుకని? భక్తి అన్నది లోపించడమే దానికి కారణం.
ఆ భక్తి లోపం వచ్చింది అనుకోండి. భక్తి లోపం అంటే విశ్వాసమేనండి. సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ ఉంటే గురువు యందు ఈశ్వరుడు యందు ఆ శ్రద్ధ ఉందనుకోండి, అది మిమ్మల్ని కాపాడేస్తుంది. కాబట్టి జాంబవంతుడు అంటున్నాడు, నీవు సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి. నీవు ఏమీ మాట్లాడకుండా ఇన్ని ఎరుగున్నవాడివి ఒక్కడివే ఎందుకు కూర్చున్నావు? హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేన చ. ఓ హనుమ, నీవు వానరుల కందటికి ప్రభువైనటువంటి సుగ్రీవుడు ఏ స్థాయిలో ఉన్నవాడో, ఎంతటి బలవంతుడో, నీవు కూడా అంతటి బలవంతుడవే. ఈ మాట వెనక ఉన్నటువంటి తర్కాన్ని మీరు గమనించాలి. ప్రభువుతో సమానమైనటువంటి బలవంతుడు అనుకోండి, ప్రభువుతో సమానమైన శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు అనుకోండి, నేను ఈయన మాట వినేది ఏమిటనేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. కానీ ప్రభువుతో సమానమైన వాడైనా ప్రభుత్వాన్ని గౌరవించేటటువంటి వాడైనా ఆ బలాలు ఎప్పుడు చూసుకోడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు, నేను ఆయన మాట వినాలి. ఇది వినయం. ఈ వినయం హనుమయందు చాలా చాలా గొప్పది. అందుకే ఈ వినయానికి పరాకాష్ట ఎక్కడంటే, మీకు హనుమ ఎప్పుడు కనపడ్డా రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఎప్పుడు ఆయన పాదాల వంక చూస్తూ ఇలా నమస్కారం చేస్తూ ఉంటారు. మీరు చూడండి, లోకంలో ఇద్దరు ఉంటారు. వాళ్ళు మీరు పూజ చేద్దామని వెళ్ళినా సరే, పిడుగులు పడిపోయినా సరే, వడగళ్ల వాన పడిపోయినా సరే, పెద్ద పెద్ద బాజాలు వాయించినా సరే, వాళ్ళు మాత్రం తల తిప్పరు. అలా తల తిప్పకుండా ఎప్పుడు ఈశ్వరుణ్ణి చూసేటటువంటి వాళ్ళు ఒకడు నందీశ్వరుడు, రెండవ వారు హనుమ. ఎప్పుడూ రామచంద్రమూర్తి పాదాల వంక తదేక ధ్యానంతో చూసి మురిసిపోవడమే తప్ప అసలు ఇలా తల తిప్పి ఫోటో తీయించుకున్నది హనుమ ఎప్పుడూ లేదు. మీరు చూడండి, ఆయన ఎప్పుడు ఇలా ఎప్పుడూ ఉండరు, ఏ ఫోటోలోనూ అలా ఉండరు. ఆయన ఎప్పుడు రామపాదాలనే చూస్తూ నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే ఆయన వినయం అటువంటిది. కాళ్ళ దగ్గర కూర్చుంటారు, అదండి కింద పడినట్టు ఉంటుంది, కానీ మహోన్నతికి కారణం అదే అవుతుంది. పెద్దలైన వారు చాలా సంతోషించేది, పెద్దలు సాధారణంగా లొంగిపోయేది, ఆశీర్వచనం ఇచ్చేది, వాళ్ళ ఉన్నతిని కోరుకునేది. మనసులో వాళ్ళ పేరు గుర్తొస్తే, ఓ ఆయన వృద్ధిలోకి రావాలి, ఆయన ఆయుష్మంతుడు కావాలి అని తలుచుకునేది. దేనివల్ల తెలుసా? ఆ వినయం వల్లే. అసలు ఆ వినయం అన్నది లేకపోతే పెద్దలైన వారు ఆ దరిదాపులకి రానివ్వరు. వాళ్ళ మనసులో మిదిలే అవకాశం కూడా ఉండదు, మనసులో స్థానాన్ని పొందలేదు. మీరు ఎవరికి వినయం ఉంటుందో వారు బాగా దగ్గరవుతారు. గురువుకి కానీ ఈశ్వరుడికి కానీ దగ్గరవడానికి హేతువేది అంటే కేవలం వినయమే. వినయం తప్ప మీరు ఆ ఇద్దరికి దగ్గరవడానికి ఇంకొక హేతు ఉండదు. కారణం ఏంటో తెలుసా అండి? లోకంలో ఇంకా మిగిలిన ఏ అనుబంధానికి దగ్గర అవ్వాలన్నా బాహ్య కారణాలు ఉంటాయి. ఒక భర్తకి భార్య దగ్గర అవ్వడానికి ఒక ప్రేమ ఏదో కారణం ఉంటుంది, ఒక కొడుకు తండ్రికి, ఒక కూతురు తల్లికి, ఒక కోడలు మామగారికి, అలా దగ్గర అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి, ఏదో బాహ్యమైనటువంటి కారణాలు ఆ ప్రేమలు. కానీ గురువు గారికి ఈశ్వరుడికి దగ్గర అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? వినయం ఒక్కటే కారణం. ఎందుకు వినయాన్ని అడుగుతారు అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు కోరుకున్నది నీ వద్ద లేదు. ఎందుకో తెలుసా అండి ఈ మాట నేను అంటున్నాను? వారికి అసలు కోరికుంటే తృప్తి ఉంటుంది. తృప్తి ఎప్పుడు ఉంటుందండి? కోరికుంటే. ఇప్పుడు నాకు తృప్తి అన్న మాట ఒకటి, ఇప్పుడు నాకు కోరికుంటే, నాకు ఏదో గుంటూరులో ఒక జిలేబీ తినాలి అని నాకు కోరిక వచ్చింది అనుకోండి, పట్టుకొచ్చి హరిప్రసాద్ గారు నాకు జిలేబీ పెట్టారనుకోండి, నేను తింటే నాకు తృప్తి. అసలు నాకు దేని మీద వ్యామోహం లేదు. మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టినా నాకు దాని మీద ఏం అనురక్తి లేదు. నేను తినాలని నేనేం కోరిక పడను అనుకోండి. నేనంటే అలా అన్నానని మీరు అనుకోవద్దు. నేను ఇంద్రియ చాపల్యం ఉన్నవాడిని, నేనేం గొప్పవాడిని అని చెప్పట్లేదు, ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఇప్పుడు నాకు తృప్తి మీరు ఎలా తీసుకొస్తారు చెప్పండి? నాకే కోరిక లేదు. ఏ కోరిక లేని నాకు మీరు ఏం చేసి తృప్తినిస్తారు? మీరు ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చి రామచంద్రమూర్తికి బంగారు కవచం ఎలా కట్టారో అలా కట్టినా, తీసా పక్కన పారేసి నేను వెళ్ళిపోతాను అనుకో,
నాకు దాని గురించి పట్టింపు లేదు. అది ఒక గడ్డి పరక, రెండూ నా దృష్టిలో ఒకటే. ఇప్పుడు ఇచ్చి మీ తృప్తి ఏమో, పుచ్చుకుని నాకేం తృప్తి లేదు. నా తృప్తి మీకు కావాలనుకుంటే మీరు వినయంగా ఉండడం ఒకటే తృప్తి. అది ఎవరి విషయంలో? గురువు విషయంలో. నా విషయంలో అన్నది ఉదాహరణ బాగా అర్థం అవుతుందని చెప్పాను తప్ప నేను ఆ స్థాయిని నేను చెప్పట్లేదు. అప్పుడు నాకు అహంకారం అవుతుంది. ఏమీ ఆశించని వాడు గురువు కనుక ఆ గురువు దేనికి లొంగుతాడు? ఆయన పాదాలని పట్టుకుంటే, గురువు గారి దగ్గర వినయంతో నిలబడగలిగితే గురువు గారు పొంగిపోతారు. అందుకే ఈ వినయానికి పరాకాష్ఠ కింద ఉంటారు. ఈశ్వరుడి దగ్గర అంతే. మీరు ఈశ్వరుడికి ఏమి ఇస్తారండి? మిమ్మల్నే ఈశ్వరుడు సృష్టించాడు. మీ ఊపిరితిత్తులు ఈశ్వరుడు ఇచ్చాడు, మీ గుండెకాయ ఈశ్వరుడు ఇచ్చాడు, మీ మూత్రపిండాలు ఈశ్వరుడు పెట్టాడు, మీ మాట ఈశ్వరుడు ఇచ్చాడు, మీరు తినడానికి పదార్థాలు ఈశ్వరుడు ఇస్తున్నాడు, పచనం ఆయన చేస్తున్నాడు, జీర్ణం ఆయన చేస్తున్నాడు. ఆయనకి మీరేమి ఇస్తారు? యాపిల్ పండు మీరు సృష్టించారేంటి? ఈశ్వరుడు సృష్టించాడు. యాపిల్ పండు కొనడానికి డబ్బు మీరు సృష్టించారేంటి? శక్తి మీకు ఇచ్చి మీకు ఉద్యోగం చేయించి డబ్బు ఇప్పిస్తున్నాడు. అన్నీ ఆయన ఇచ్చినవే. అన్నీ ఆయన ఇస్తే మీరేం ఇస్తారు ఈశ్వరుడికి? ఈశ్వరా, నువ్విచ్చింది నీకు ఇవ్వడం తప్ప నేను ఇవ్వగలిగిందన్నది నాకు లేదన్నది ఈ భావనే నివేదన. ఈ భావన మీకు కలిగిందనుకోండి, అది వినయానికి పరాకాష్ఠ. అదే నివేదన. ఆ నివేదన యొక్క ఫలితము ప్రసాదం. ఆ ప్రసాదము ఈశ్వరుని అనుగ్రహము. ఆ అనుగ్రహము మీ ఆ మనసుకి పరిపుష్టినిస్తుంది భక్తికి. అందుకే లోపలికి పులిహార పళ్ళెం పెడుతుంటే బట్ట వేసి తీసుకెడతారు, బయటికి తీసుకొచ్చి చేతిలో పెడితే కళ్ళకద్దుకు తింటారు. ఎందుకని? అది ప్రసాదం. ఈశ్వరుడికి చూపిస్తే ప్రసాదం, ఈశ్వరుడికి చూపించకపోతే పులిహారం. ప్రసాదంగా అనుభవించడం అంటే ఇవన్నీ ఈశ్వరుడివే అని నమ్మగలగడం. కాబట్టి ఈశ్వరుడికి మీరేమి ఇస్తారు? నేనేమి ఇవ్వలేను అనుకున్నప్పుడు వినయంతో కిందకి ఉండడమే. ఎంత పెద్దవారు మీరని లోకమంతా అంటున్నా, నా పెద్దరికం ఏమిటండి? నా పెద్దరికం అంతా ఆయన ఇచ్చిందని ఆయన పాదాల దగ్గర కూర్చుంటాడు తప్ప ఎప్పుడూ సమానంగా కూర్చోడు. ఇది వినయం. దీనికి గురువు లొంగుతాడు, దీనికి ఈశ్వరుడు లొంగుతాడు. అందుకే శంకర భగవత్పాదుల గురించి ఎప్పుడు లోకంలో ఒక మాట అంటుంటారు. ఆయన జ్ఞానాన్ని కదా బోధ చేశారు, ఇంకా భక్తి అన్న మాటకి తావెక్కడుంది? భక్తి అంటే రెండు ఉంటే కదా భక్తి. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, చిన్న ఆయన ఉన్నాడు, ఈయన ఆయన్ని స్తోత్రం చేశాడు అప్పుడు కదా. శంకరుల దృష్టిలో ఉన్నది ఒకటేగా, ఇంకా మళ్ళీ భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటారు. భక్తి పరాకాష్ఠ జ్ఞానం. జ్ఞానానికి భక్తి ఎప్పుడు ప్రతిబంధకం కాదు. పింజలేని పండు ఎక్కడి నుంచి వస్తుందండి? భక్తితో కూడిన కర్మాచరణం వల్లే జ్ఞానం వస్తుంది. అసలు భక్తి లేకుండా జ్ఞానం ఎక్కడ వస్తుంది? రాదు. కాబట్టి జ్ఞానమునకు భక్తి ప్రతిబంధకం కాదు. అందుకే శంకర భగవత్పాదులు మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని ప్రతిపాదించారు. మహానుభావుడైన జగద్గురువు. అబ్బో, శంకర భగవత్పాదులు చెప్పందేముంది? ఆకాశం అంత ఎత్తు ఎదిగారు, పాతాళం అంత కిందకి దిగారు. ఇంకా తర్వాత ఎవరన్నా ఏమన్నా చెప్తే ఆ మధ్యలోకి వచ్చి నిలబడాలి తప్ప శంకరుల్ని దాటి పైకి ఎక్కలేరు, శంకరుల కన్నా కిందకెళ్ళలేరు. ఆయన కిందకెంత వెళ్ళారో అంతా వెళ్ళారు. ఎంత మీరు తక్కువ చేసి మాట్లాడుకోవాలో ఈశ్వరుడి దగ్గర అంత తక్కువ చేసి శంకరాచార్యుల వారు మాట్లాడారు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. ఎంత పైకెక్కారంటే అహం బ్రహ్మాస్మి అన్నారు. ఇప్పుడు ఇంకా మీరు అంతకన్నా పైకేం పెడతారు, ఇంతకన్నా కిందేం పెడతారు. కాబట్టి మీరు ఎంతమంది వచ్చినా, తర్వాత ఎవరు వచ్చినా, ఏం మాట్లాడినా ఈ రెండింటి మధ్యలోనే మాట్లాడాలంతే. కాబట్టి శంకరుల కన్నా కిందకెళ్ళలేరు, శంకరుల కన్నా పైకి వెళ్ళలేరు. అది శంకరుల యొక్క తత్వం అంటే. వ్యోమవత్ వ్యాప్త దేహాయ. సరే, అందుచేత నీవు సుగ్రీవుడితో సమానమైన వాడివే కాదు, రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. రామలక్ష్మణులిద్దరూ తేజస్సులో ఎంత గొప్పవారో, బలములో ఎంత గొప్పవారో, నీవు కూడా తత్తుల్యమైన వాడవు. అంతే బలము, అంతే తేజస్సు ఉన్నవాడవు. అంటే రామలక్ష్మణులతో సమానమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి హనుమ. కానీ ఎక్కడ కూర్చుంటారు? ఎప్పుడూ పాదాల దగ్గర. ఎదిగినా ఒదగడం నేర్చుకోవాలి అంటే హనుమ యొక్క ఉపాసన చేసి తీరాలి. అందుకే మనకి లోకంలో చిన్న పిల్లలతో కూడా మనం ఎవరిని ఆరాధన చేయిస్తామంటే ఇద్దరిని ఆరాధన చేయిస్తాం. ఒకరు వినాయకుడు, ఒకరు హనుమ. సరే, వినాయకుడిని ఎందుకు అలాగా చెయ్యవలసి ఉంటుంది అన్నది రేపు వింటారు. మళ్ళీ చరిత్ర చరణం ఎందుకు? హనుమ కూడా అంతే. అపారమైనటువంటి వినయ సంపత్తి కలిగినటువంటి వారు, మహానుభావుడైన. ఈ మాటలు ఆయన ఎందు గర్వాన్ని పెంచలేదు, ఈ మాటలు ఆయన ఎందు వినయాన్ని పెంచాయి. అది విచిత్రం.
మీరు అయ్యా చాలా వృద్ధిలోకి వచ్చారు, చాలా చక్కటి పని చేశారు అంటే ఇలా అనకూడదు. ఆయన చేత నేను పొందినటువంటి ప్రశంసా వాక్యం, అరే నేను వాడిని ఎందుకన్నాను అలాగా, ఎంత పాడయ్యాడు ఇప్పుడు అని ఆయన పశ్చాత్తాపడవలసినటువంటి రోజు రాకుండుగాక అని ఎప్పుడూ అడగాలి. అందుకే ఒక గురువు దగ్గరికి వెడితే శిష్యుడు ఎప్పుడూ చెప్పవలసిన మాట ఏమిటో తెలుసా అండి? గురువు గారు, నా నడవడి చేత మీ కీర్తికి ఎన్నడూ కళంకము కలకకుండుగాక. ఫలానా ఆయన గురువు గారు అని సమాజం ఎప్పుడైనా మిమ్మల్ని మీ శిష్యుడు కదూ అయినా అన్నప్పుడు మంచి శిష్యుణ్ణి తయారు చేశారండి అని మిమ్మల్ని శ్లాఘించాలి తప్ప, ఏమండి మీ శిష్యుడు అటువంటి వాడిని తయారు చేశారు అన్ననాడు గురువు తల ఉంచుకోవలసి వస్తుంది. కాబట్టి నా నడవడి ఎన్నడూ అలా ఉండకుండుగాక అని మనం గురువు గారి దగ్గర ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు గురువు గారి దగ్గర చెయ్యవలసిన ప్రతిజ్ఞ అదే తప్ప గురువుకి నువ్వు చేయగలిగినది ఏది ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఆయన నిత్యతృప్తుడు, ఆయన ఎప్పుడూ తృప్తితోనే ఉంటారు. అటువంటి తృప్తి కలిగి ఆంతర తృప్తి, అది ఆశ్చర్యకరమైన విషయం. అసలు కోరిక పుట్టదు, అజాత శత్రువు అన్నట్టే ఆ గురువు యందు కోరిక అన్నది పుట్టదు. అసలు పుట్టనప్పుడు మీరు ఏం చేస్తారండి? ఇంకా ఆయన్ని మీరు చేయడానికి ఏం ఉండదు. అది అందుకే ఆ గురుత్వాన్ని పొందడం, ఆ గురుత్వమునందు నిలబడగలగడం చాలా గొప్ప విషయం. అది ఈశ్వరానుగ్రహం చేత మాత్రమే సంభవిస్తుంది. ఆ గురువు, ఆ ఈశ్వరుడు ఎవరిని అనుగ్రహిస్తారో, అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళకి మాత్రమే గురువు చెప్పిన మాట మనసులో నిలబడి అనుష్ఠానంలోకి వెడుతుంది. గురువు గారి అనుగ్రహాన్ని మీరు పొందలేకపోయారనుకోండి, మీరు ఎన్ని వినండి గురువు గారి దగ్గర చెప్పినవి, అవి మీ యందు బుద్ధి రూపంలో మాత్రం ప్రకాశించలేవు, తేడా వచ్చేస్తుంది. ఈ రహస్యం ఎక్కడ చెప్పారో తెలుసా అండి? ఇవాళ సమయం చాలదని నేను విడిచిపెట్టాను, కానీ ప్రహ్లాదోపాఖ్యానంలో ఉంది రహస్యం. ఎందుకని అంటే, లీలావతి గర్భంతో ఉన్నప్పుడు నారదుడు లీలావతిని తీసుకెళ్లిపోయాడు. దేవేంద్రుడు తీసుకెళ్లిపోతుంటే నారదుడు వచ్చి దేనికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు. హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళాడయా, ఆయన యొక్క వీర్యము ఈమె గర్భము యందు పిండముగా రూపుదాలుస్తోంది, వాడితోనే వేగలేకపోతున్నాం, మళ్ళీ ఇంకోడా బయటికి, అందుకని ఆ పిల్లవాడు పుట్టగానే చంపేస్తాను, చంపి ఈవిని వదిలేస్తానన్నాడు. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు, ఇంద్రుడు హిరణ్యకశిపుడు కశ్యప ప్రజాపతి సంతానమే. అంటే నారదుడు అన్నాడు, నీకేం తెలుసు, హిరణ్యకశిపుడి కొడుకు కాబట్టి అలా ఉంటాడు అనుకుంటున్నావు, కాదు, ఆయన హిరణ్యకశిపుడి కొడుకైనా లోకమంతిటి చేత కీర్తింపబడేటటువంటి మహాభక్తుడు పుడుతున్నాడు, నువ్వెవరు చంపడానికి, కాబట్టి నా ఆశ్రమానికి తీసుకెళ్తానన్నాడు. అటువంటి మహాభక్తుడు పుడితే నాకేం అభ్యంతరం, తీసుకెళ్ళండి అన్నాడు. నారదుడు ప్రహ్లాదుడికి ఉపదేశం ఎప్పుడు చేశాడో తెలుసా అండి? పుట్టాక కాదు. లీలావతి గర్భమునందుండగా పిండము వింటుంది. మీరు నమ్మండి నమ్మపోండి, వాళ్ళ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు. పిండానికి వినే శక్తి ఉంటుంది. నేను మీకు ఇది నేను ఇంకా చెప్పకుండా ఉండలేను, నా వ్యక్తిగత అనుభవం అయినా. నా ఇంటికి ఒకనకొకప్పుడు కాకినాడలో ఒక దంపతులు వచ్చారు. వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. ఆవిడ పెళ్లి ముందు నుంచి ఏదో నేను చెప్పిన మాటలు ఆవిడికి ఏదో పాపం మంచివి అనిపించాయి. ఆవిడ వింటూ ఉంటుంది సీడీలు ఎప్పుడూను. ఆవిడ కాకతాళీయంగా ఆవిడ భర్త గారికి కూడా అంతే ప్రీతి నా సీడీలు ఎందు. కాబట్టి ఇద్దరికీ అదే పని, అస్తమానం వింటూ ఉండేవారట అమెరికాలో. వాళ్ళిద్దరికీ వాళ్ళ అనురాగ ఫలితంగా ఒక శిశువు ప్రాణం పోసుకుంటోంది ఆవిడ కడుపులో. ఆవిడ ఇవే వింటుండేవారు, అదే పనిగా వినేవారు. ఆ పుట్టినటువంటి పాప విరిసిపోతోంది సీతమ్మ తల్లిలా. అది పాకేటటువంటి వయసు వచ్చింది. ఆ పాకేటటువంటి పిల్లని తీసుకుని వాళ్ళు ఒకసారి నన్ను చూడడానికి వచ్చారు, మీరున్నారులా ఉంది. ఆ పాపను తీసుకుని మా ఇంటికి వచ్చారు. నాకు పేర్లు జ్ఞాపకంలో ఉండవు. తీసుకొస్తే ఆ పాప నిద్రపోతోంది మా ఇంటికి వచ్చేప్పటికి. వాళ్ళు తీసుకెళ్లి లోపల మంచం మీద పడుకోబెట్టండి అమ్మా, ఎంతసేపు ఒళ్ళో పెట్టుకుంటారన్నారు. లోపల పడుకోబెట్టారు. దానికి తెలివి వచ్చింది. తెలివి వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు కింద దింపారు. దింపితే నేను అంత దూరంలో కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నాను, వాళ్ళు కూర్చుని మాట్లాడుతున్నారు. ఆ పిల్ల గబ్బ 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 పాక్కుంటూ వచ్చి నా రెండు కాళ్ళు పట్టుకుని ఇలా తలెత్తి చూస్తాను. నేను దాన్ని ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాను.
తల మీద కూర్చోబెట్టుకుని, ఏమమ్మా ఏం అలా చూస్తున్నావు అన్నాను. అది ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు నేను మాట్లాడుతుంటే అది నా నోటి వంక ముఖం వంక అలా చూస్తూనే ఉంది. అంటే అది తల్లిగారి గర్భంలో ఉండగా నా మాటలు అదే పనిగా విని అది నిద్రపోతున్నది నా మాటలకు ఉలిక్కిపడి లేచింది. నేను ఇన్ని నెలలుగా వింటున్న మాటలు ఈ శరీరంలోంచే వస్తున్నాయన్నమాట. అందుకని అది నా నోటిని నా ముఖాన్ని ఆశ్చర్యంగా అలా చూస్తూ కూర్చుంది ఒళ్ళో. కాబట్టి వింటాయి గర్భస్థ పిండాలు. నారదుడు చెప్పినటువంటి మాటలు లీలావతి తల ఊపుతూ వింది, లోపల ప్రహ్లాదుడు విన్నాడు. ప్రహ్లాదుడు బయటికి వచ్చాడు, లీలావతి అంతఃపురానికి వెళ్ళింది. అంతఃపురంతో ప్రహ్లాదుడు వెళ్ళాడు. లీలావతి మరిచిపోయింది, ప్రహ్లాదుడికి గుర్తుండిపోయింది. ఇది రాక్షసుల పిల్లలతో చెప్తూ ప్రహ్లాదుడు ఒక రహస్యం చెప్పాడు. ఆయన అన్నాడు, వెల్లిగొన నాటి నుండి అనుగ్రహం చేత, గురువు గారి యొక్క అనుగ్రహం చేత. గురువు యొక్క అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఎక్కడుంటాయో అక్కడ గురువు గారి నోటి వెంట వచ్చినటువంటి మాటల్ని మరిచిపోవడం ఉండదు. మనసు తిప్పి 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 అనుష్ఠానంలోకి తీసుకొస్తుంది. అది లేదనుకోండి మరుపు కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక్కొక్కరి యందు విన్న విషయాలు, తెలుసుకున్న విషయాలు ఇంకా వినయం వైపుకి తీసుకెడతాయి. కారణం ఏమిటంటే అది కారణజన్ములంటే. తప్ప మీరు ఫలానా వారితో సమానం అండి అన్నారు అనుకోండి, అంతే. ఇంకా వారే ఉందండి వాళ్ళతో సమానం అంటే ఇంకేమిటి అహంకారం? అలా అంటారు కానండి, ఆయన నేను సమానమా? అసలు నన్ను మాట్లాడిస్తున్నది ఆయన మహానుభావుడు అనగలిగితే నీకు వినయం ఉన్నట్టు. కాబట్టి చూడండి, హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేన చ. తేజస్సు యందు బలము యందు నువ్వు రామలక్ష్మణులతో సమానమైనటువంటి వాడివి. అరిష్టనేమిన పుత్రో వైనతేయో మహాబల గరుత్మానితి విఖ్యాత ఉత్తమ సర్వపక్షిణాం. బహుశో హి మయా దృష్ట సాగరే స మహాబల భుజగానుద్ధరన్ పక్షి మహావేగో మహాయశాహ. వైనతేయుడై కశ్యప ప్రజాపతికి వినతయందు జన్మించినటువంటి సంతానంలో ఒకడైనటువంటి గరుత్మంతుడు అపారమైన వేగంతో సముద్రంలో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుపోతుండగా నేను ఎన్నో పర్యాయాలు చూశాను. ఆ సముద్రంలో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుపోయేటటువంటి గరుత్మంతుని యొక్క వేగము ఎంతగా ఉంటుందో నీ వేగము కూడా తత్తుల్యముగా ఉంటుంది. అంత వేగమున్నవాడివి. బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానన్న బుద్ధ్యసే. మహానుభావ, నీ బలము, నీ బుద్ధి, నీ తేజస్సు, నీ సత్వము సమస్త భూతముల కన్నా గొప్పవి. నీతో సమానమైన భూతమే లేదు. భూతము అంటే ప్రాణి. అసలు నీతో సమానమైనటువంటి ప్రాణి లేదు ఈ లోకంలో. అంతటి బుద్ధి, అటువంటి బలం, అటువంటి తేజస్సు ఉన్నవాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చుని ఉంటావా? నీవు ఇంత తేజస్సుతో ఇంత గొప్పవాడిగా పుట్టడం అన్నది నీవు పుట్టిన తరువాత సంపాదించుకున్నది కాదు. నీకు పుట్టుకయందే అనుగ్రహింపబడినది. అసలు పుట్టగానే నీకు వచ్చింది. నీ జన్మయే కారణ జన్మ. ఏదో ప్రయోజనం లేకుండా నీకింత బలం కలగదు. ఏదో కారణం లేకుండా నీకింత తేజస్సు ఇవ్వరు. కాబట్టి ఇంతటి తేజోమూర్తిగా నువ్వు జన్మించావు. ఇక్కడ ఎప్పుడూ కూడా మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది. మీరు ఇటువంటి విషయాలు వినేటప్పుడు కారణ జన్మల యొక్క జన్మకి సంబంధించినటువంటి విషయాన్ని లౌకికమైనటువంటి దృష్టితో మీరు విచారణ చేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకో తెలుసా అండి? అది పరాశక్తి యొక్క అనుగ్రహం చేత జన్మిస్తారు. అందుకే అసలు ఒక్కొక్క మహానుభావుడు జన్మించేటప్పుడు ఆయన జన్మిస్తే అటువంటి గొప్ప తేజోమూర్తిని భరించగలిగినటువంటి క్షేత్రం ఉండదు. ఈశ్వరుడి అవతారాన్ని భరించగలదేమో కానీ మహర్షుల యొక్క తేజస్సుని భరించి వహించగలిగిన క్షేత్రాలు ఉండవు. నేను మీతో యథార్థం చెప్తున్నా. రామచంద్రమూర్తిని కనగలిగిన కడుపు ఉంటుందేమో, వశిష్ఠ మహర్షిని కనగలిగిన కడుపు ఉండదు. అందుకే వాళ్ళు కుంభ సంభవులు. ఒక కలశలోంచి ఉద్భవించారు వాళ్ళు. కారణం ఏమిటంటే ఆ తేజస్సుని భరించడం కష్టం. సుబ్రహ్మణ్యోత్పత్తిలో మీరు విన్నారు, ఏ క్షేత్రం భరించగలిగింది ఈశ్వర తేజస్సుని? అవి భరించలేదు. కాబట్టి భరించగలిగినటువంటి క్షేత్రము యందు ప్రవేశపెడతారు. ఆ తేజస్సుని ప్రవేశపెట్టి ఆ తేజస్సుతో కలిపి కారణజన్ములుగా వస్తారు. తప్ప
ఒక పతివ్రత యొక్క శీలాన్ని హరించడం లక్షణంగా దేవతలు ప్రవేశపెట్టారు. అందుకే శీలాపహరణం లేకుండా యోగ్యమైన క్షేత్రమునందు తేజస్సు ప్రవేశపెట్టి ఆ రూపంగా పుడితే తప్ప దేవతా కార్యం జరగదు అంటే ఆ రూపంగా జన్మించడానికి వీలుగా గర్భస్థం చేస్తారు. అందుకే శ్రీరామాయణంలో చాలా చాలా మంది వానరులు ఆశ్చర్యకరమైనటువంటి జన్మలు స్వీకరించిన వారు. అలా పుట్టిన వాళ్ళల్లో వాలి సుగ్రీవులు కూడా స్త్రీ యందు జన్మించిన వారు కారు. వృక్షకరజస్సు అని ఆయన గురించి ఉత్తర రామాయణంలో చాలా విశేషంగా ఉంది. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారికి ఒకనకొకప్పుడు సమాధి నిష్టలో ఉండగా కన్నుల వెంట నీరు కారింది. ఇట్నుంచి కారితే దుఃఖమని, ఇట్నుంచి కారితే అది ధ్యానావస్థలో వచ్చేటటువంటి బాష్పధారలని అంటారు. ఆ బాష్పధారలు పడుతుంటే ఆయనకి ఎందుకో బుద్ధి పుట్టి తన చేత్తో పట్టుకున్నారు ఆ నీటి చుక్కలు. అందులోంచి పుట్టాడు ఒక వానరుడు, వృక్షకరజస్సు అని. ఆ పుట్టినటువంటి వానరుణ్ణి ఆయన భూమండలం మీద విడిచిపెట్టి నువ్వు అక్కడ పళ్ళు కాయలు తింటుండు అన్నారు. ఆయన పళ్ళు కాయలు తింటూ ఒకానొకప్పుడు ఒక సరస్సులో ఆయన ఎప్పుడు ఇంకో ప్రాణిని ఎదురుగుండా చూసింది లేదు. ఎప్పుడు ఏవో పళ్ళు కాయలు తింటూ బ్రహ్మగారు చెప్పిన ప్రదేశంలో బతుకుతున్నాడు. ఒకప్పుడు ఒక కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి ఆ నీటిలోకి చూశాడు. అసలు నీటిలోకి ప్రతిబింబం చూసుకోకూడదు, ఆయుక్షీణం అవుతుంది కాబట్టి నీటిలోకి చూశాడు. ఇంకో వానరం కనబడితే ఆయన ఇంకో వానరం వచ్చిందనుకుని దాంతో యుద్ధం కోసమని నీళ్లలో దిగాడు. ఆ నీళ్లలో దిగితే వానరం కనపడలేదు. నీళ్లు కదిలిపోతే ఇంకా ప్రతిబింబం ఏముంటుందండి? ఆయన పైకి ఎక్కాడు, ఆరదైపోయాడు. ఒక రోజు ఉంటుంది ఆ స్త్రీత్వం. ఇప్పుడు వెంటనే ఆయన యందు ఇంద్రుడు సూర్యుడు మోహం పొందారు. ఇంద్రుడు తన తేజస్సును ఆయన శిరస్సు మీద విడిచిపెట్టాడు. అది వాలం దాకా వెళ్లి వాలి పుట్టాడు. సూర్య భగవానుడు ఆ స్త్రీయత్వాన్ని పొందినటువంటి వానరుణ్ణి చూసి మోహాన్ని పొంది ఆయన కంఠం మీద విడిచిపెట్టాడు తన తేజస్సుని. సుగ్రీవుడు పుట్టాడు. ఇవి విన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏమిటండి ఈ కథలు? సూర్య భగవానుడు అంత గొప్పవాడు, తెల్లవారితే ఆదిత్య హృదయంతో నమస్కరిస్తాం. ఒక వానరకాంత కనపడితే మోహం పొంది తన తేజస్సు విడిచిపెట్టేశాడా, కంఠం మీద పిల్లాడు పుట్టాడా, ఏమిటండి ఇది అనిపిస్తుంది. కాదు, సూర్య భగవానుని యొక్క తేజస్సుని, ఇంద్రుని యొక్క తేజస్సుని ఒక వానర రూపంగా సృష్టించడానికి యోగ్యమైనటువంటి వానర కాంత క్షేత్రముగా దొరకడం కష్టం. రామచంద్రమూర్తికి సాయపడడానికి తొందరగా రావాలి వానరాంశలన్నీ, బ్రహ్మగారి ఆదేశం. కాబట్టి ఇప్పుడు వానర కాంతగా ఉన్నటువంటి వాడు బ్రహ్మగారి యొక్క కన్నీటి బిందువులలోంచి పుట్టినవాడు. ఒక్కరోజే ఆడతనం. ఎందుకని? పార్వతీదేవి ఒకనాడు ఆ నీటిలో స్నానం చేస్తుంటే రాక్షసుడు ఆడవేషాలతో వచ్చి స్నానం చేశారు. అందులో ఆవిడ గ్రహించలేదు. ఇందులో స్నానం చేసిన వాడు ఆడదైపోతుంది ఒక రోజు అందావిడ. కాబట్టి ఒక రోజు ఆడదయ్యింది వృక్షకరజస్సు. ఇప్పుడు తొందరగా వాళ్ళ యొక్క తేజస్సుల్ని ఆ కంఠమునందు తోకయందు ప్రవేశపెట్టి ఇద్దరు కుమారులు జన్మించేటట్టు చేశారు. అయితే మీరు నన్ను మళ్ళీ ఇంకో ప్రశ్న వేయచ్చు. జన్మించారనుకోండి, మరి ఇంద్ర తేజస్సు వాలి రాముడికి పనికి రాలేదుగా అని మీరు ఒక మాట నన్ను అడగచ్చు. పనికొచ్చాడు రామకార్యానికి వాలి. ఎక్కడ పనికొచ్చాడో తెలుసా అండి? వాలి రూపంలో దుందుభి, మాయావి ఇలాంటి చాలా పెద్ద పెద్ద రాక్షసులందరినీ ఆయన చక్కబెట్టేసి ఆయన రాముడి చేతిలో వెళ్ళిపోయాడు. అయితే రామావతారం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఆయన నిగ్రహించాలంటే ఎంతకాలం, ఎంత సమయం పడుతుంది? మాటలా వీళ్ళందరూ చేరితే ఓ చోటికి చేరకుండా వాలి వీళ్ళందరినీ చంపేశాడు. వాలిని ఆయన చంపేశాడు. కాబట్టి అక్కడతో గొడవ తెలిపోయింది. ఇంకా వాలి రావణుడితో కలవక ముందు చంపేశాడు. సుగ్రీవుడు రామకార్యానికి పనికి రావాలి, అందుకని సుగ్రీవుడికి వానరాధిపత్యం ఇచ్చాడు. మళ్ళీ శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఆ జననములను మీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు హనుమ యొక్క ఆవిర్భావాన్ని కూడా అటువంటి పవిత్రమైన దృష్టికోణంతో వినవలసి ఉంటుంది తప్ప ఇదంతా ఏదో పరిహాసం కోసమో. వాల్మీకి మహర్షి ఆచమనం చేస్తే బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో సత్యము భాసిస్తే ఆయనకి కనపడితే రచించినటువంటి కావ్యం వాల్మీకి రామాయణం. కాబట్టి అందులో ఒక్క అబద్ధం లేదు. చిట్ట చివర ఫలశ్రుతిలో చెప్తారు, ఒక మాట ఇందులో అమృతము లేదు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు చెప్తున్నాడు. జాంబవంతుడు ఎందుకు చెప్పగలడు ఇవన్నీ? మీతో నేను చెప్పాను కదా, బ్రహ్మగారు ఎటువంటి వాడో వానరులకు జాంబవంతుడు అటువంటి వాడు. అంతటి దీర్ఘాయుర్దాయం ఉన్నవాడు.
జాంబవంతుడు శ్రీరామాయణంలో చాలా చిత్రమైన పాత్ర అండి. రామావతారం వెళ్ళిపోయింది కానీ జాంబవంతుడు మాత్రం ఉండిపోయాడు. ఎక్కడి వరకు ఉండిపోయాడు? మళ్ళీ జాంబవతిని తీసుకెళ్లి వినాయకుడికి ఆ వినాయక వ్రత కథలో ఆ కృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేస్తాడే సత్రాజిత్తు ఆఖ్యానం, అక్కడ వరకు ఉంటాడు. మళ్ళీ అక్కడ మనం ఓ పొరపాటు చెప్పేస్తుంటాం. అసలు ఆ కథ అది అలా ఎలా వచ్చేసిందో, అసలు ఆ కథ అలా ఎలా చెప్పేస్తున్నారో ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. నన్ను ఒకసారి ఓ పసిపిల్ల అడిగింది. ఆ పసిపిల్ల అంటే ఓ చిన్న పిల్ల అడిగిందో ఒకసారి, నేను ఎక్కడ ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోతుంటే, ఏమంటే జాంబవతి ఊయలలో ఊగుతుంటే అంత పసిపిల్లని కృష్ణ భగవానుడు పెళ్లి చేసుకున్నాడా అని అడిగింది. నేను పెద్దవాళ్ళు అడిగితే చికాకు పడుతుంటాను. మీరు పుస్తకం చదువుకోండి అంటుంటాను. మూలం చదవకుండా ఏడో దొరికాడు కదా అని అడుగుతారేంటి? చదువుకోండి అంటాను. పిల్లలకి చెప్పడం అంటే నాకు చాలా సరదా. ఎందుకంటే పాపం వాళ్ళు చదువుకునే ఉంటాయి. కుతూహలంతో అమాయకంగా పిల్లలు అడిగితే మాత్రం ఆగి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి దీనికోసం నేను ప్రయత్నపూర్వకంగా మళ్ళీ అసలు ఆ వినాయక వ్రత కథ యథార్థంగా స్కాందంలో ఎలా ఉందో దాన్ని అంతటినీ మళ్ళీ చెప్పి చూపించాను కూడా ఒకప్పుడు. కాబట్టి అది వేరు విషయం అనుకోండి. ఇప్పుడు దాన్ని మీరు పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ అదంతా చెప్తావా అని దాని జోలికి వెళ్ళకండి. కాబట్టి ఒక్కొక్కరి యొక్క జననము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. దాన్ని ఆ పవిత్రమైన కోణంలో వినవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు అంటున్నాడు, అప్సరాప్సరసాం శ్రేష్ఠ విఖ్యాత పుంజిక స్థల అంజనీతి పరిఖ్యాత పత్ని కేసరినో హరి విఖ్యాత త్రిశులోకేషు రూపేణా ప్రతిమా భువి అభిశాపాదభూత్ తాత వానరీ కామరూపిణి దుహిత వానరేంద్రస్య కుంజరస్య మహాత్మనః. పుంజక స్థల అనబడేటటువంటి ఒక చాలా అందగత్తె అయినటువంటి అప్సరస ఒక ఆమె ఉండేది. ఆమె కామరూపిణి. ఆమెకి ఒకానొకప్పుడు ఒక శాపం కలిగింది. అందుచేత ఆమె వానరకాంతగా జన్మించింది. వానరకాంతగా కుంజరుడు అనబడేటటువంటి ఒక మహాయోధుడికి జన్మించింది. ఆవిడ్ని కేసరి అనబడేటటువంటి మరొక యోధుడికి ఇచ్చి వివాహం చేశారు. కోతికి కేసరి అన్న పేరు ఎలా వచ్చింది? మళ్ళీ మీరు దాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే, కేసరి అంటే సింహం. ఒకానొకప్పుడు శంఖము శబళ అని పేరు కలిగినటువంటి 2 ఏనుగులు ఉండేవి. అవి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఋషుల్ని చాలా ఇబ్బంది పెట్టి రాత్రికి రాత్రి వచ్చి ఆశ్రమాల మీద పడి ఆశ్రమాలని ధ్వంసం చేస్తుండే. ఆ 2 ఏనుగుల్ని నిగ్రహించగలిగినటువంటి బలవంతుడెవరు అని ఆలోచిస్తున్న కాలంలో ఈయన అంజనాదేవి భర్త అయినటువంటి వానరుడు ఆ 2 ఏనుగులతో యుద్ధం చేసి వాటిని మట్టు పెట్టాడు. 2 ఏనుగుల్ని ఏకకాలంలో చంపినవాడు కాబట్టి భరద్వాజ మహర్షి సింహం లాంటి వాడివి అని కేసరి అని బిరుదునామం ఇచ్చారు. ఆ బిరుదునామమే ఆయనకి లోకంలో ఉండిపోయింది. ఉండిపోయిన ఆ కేసరికి అంజనాదేవినిచ్చి వివాహం చేశారు. ఎవరి అంజనాదేవి? పుంజక స్థల అన్న అప్సరసయే. ఆమె శాపవశాత్తు కుంజరుడికి వానరకాంతగా జన్మిస్తే ఆ వానరకాంతనే తీసుకొచ్చి ఈ కేసరికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె పేరు అంజన. ఇప్పుడు ఈమె ఒక అప్సరస, కానీ వానరకాంతగా ఉంది. చాలా గొప్ప అందగత్తె, కామరూపిణి. ఆమె ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతుంది. ఆమె ఒకనాటి సాయంకాలం ఒక పర్వత శిఖరం మీద నిలబడి ఉండగా వాయువు మనసా వచ్చి ఆమెని కౌగిలించుకున్నాడు. ఎవడి ధూర్తుడు నా పాతివ్రత్యాన్ని భంగపరిచే ప్రయత్నం చేసినవాడు అని ఆవిడ అడిగింది. అడిగితే ఆయన వెంటనే ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, ఎందుచేతనంటే చాలా గొప్ప కారణజన్ముడు రావాలి. ఆయన వస్తే తప్ప రామాయణాన్ని ఒడ్డుకు చేర్చడం ఒక సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు శివతేజస్సు వాయువు శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకటి. అంత తేలికగా ఆ అవతారం రావడం సంభవం కాదు. చాలా జాగ్రత్తగా క్షేత్రమునందు చేరవలసి ఉంటుంది. అది సుబ్రహ్మణ్యోత్పత్తిలాగా. కాబట్టి వాయు అన్నారు, నత్వాం హింసామి శుశ్రోణి మా భూత్తే సుభగే భయం మనసాస్మి గతో యత్వాం పరిష్వజ్య యశస్వినీం అని పిలిచారు. యశస్వినీం, ఓ కీర్తి కలదానా, మహాపతివ్రతవు అన్న కీర్తి నీకుంది. అమ్మా, నీ కీర్తిని చెరపడానికి వచ్చిన వాణ్ణి కాదు. దేవతా కార్యము నిర్వహింపబడడానికి ఒక అత్యంత తేజోవంతుడైనటువంటి పిల్లవాడొకడు వానరుడిగా జన్మించాలి. నువ్వు వానర కాంతగా ఉన్నావు కాబట్టి నా తేజస్సుని మనసా చేరుస్తాను.
అప్పుడు నువ్వు ఆ తేజస్సుని లోపల వానరంగా వృద్ధి చేసి ప్రసవించవలసి ఉంటుంది. ఆ వానర రూపంతో వచ్చినటువంటి ఆ తేజో రూపం రేపు రామకార్యానికి ఉపయోగపడుతుంది. కాదు తదనంతరం లోకంలో రామచంద్రమూర్తిని నమ్ముకున్న ప్రతివాణ్ణి రక్షిస్తుంది. యుగాలు మారిపోయిన అంతటి మహానుభావుడు ఇప్పుడు పుట్టవలసి ఉంది. వీర్యవాన్ బుద్ధి సంపన్న తవ పుత్రో భవిష్యతి, మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ, లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయా సమః. భవిష్యత్తులో నాతో సమానమైనటువంటి వేగం ఉన్నవాడు, నాతో సమానమైనటువంటి లంఘన శక్తి కలిగిన వాడు, అంటే దూకగలిగినటువంటి వాడు, అంతటి బుద్ధి పరాక్రమాలు ఉన్నటువంటి వాడు ఒక మహానుభావుడు పుట్టవలసిన అవసరం ఉంది. అందుకనమ్మా నీ ఎందు తేజస్సుని నిక్షేపిస్తున్నాను. ఇప్పుడు తల్లి అంతటి మహాపురుషుడికి తల్లి కావడానికి అంగీకరించింది. ఎందుకని? ఆమెకి వానర రూపం శాశ్వతం కాదు, ఆవిడ విడిచిపెట్టేస్తుంది. శాపవశాత్తు వచ్చినటువంటిది కాబట్టి కొంతకాలం తర్వాత వదిలేసి పుంజకస్థలగా వెళ్ళిపోతుంది, మళ్ళీ అప్సరసగా. వెళ్ళిపోయినా ఆవిడ కీర్తి లోకంలో శాశ్వతంగా దేనివల్ల ప్రకాశిస్తుందంటే ఆంజనేయుని తల్లిగా, ఆంజనేయ స్వామి వారి తల్లిగా అంజనాదేవి యొక్క స్వరూపం సర్వభూతముల చేత నమస్కరింపబడుతుంది. ఒక అప్సరస ఇంత నమస్కార యోగ్యతని పొందడం అసాధారణమైనటువంటి విషయం. అందుకే అంజనాదేవి తల్లిగా అంత కీర్తిని పొందుతాం. అందుకే యశస్విని అన్నారు. అమ్మా అటువంటి బిడ్డని కడుపున పుట్టబోతున్నాడు. ఆవిడ చాలా సంతోషించి ఒక వానరాన్ని ఒక గుహలో ప్రసవించింది. నేను మీకు మనవి చేశాను ఉత్తర కాండలోంచి. పుట్టగానే హనుమ నువ్వు సూర్యమండలానికి ఎగిరావు, పండు అనుకుని సూర్యబింబాన్ని. ఆ సూర్యబింబాన్ని చెనకుతున్న సమయంలో ఇంద్రుడు నిన్ను వజ్రం పెట్టి కొట్టాడు. ఆ వజ్రపు దెబ్బకి నువ్వు పర్వత శిఖరముల మీద పడితే నీ ఎడమ దవడ సొట్టపడింది. తన వజ్రాయుధపు దెబ్బ చేత సొట్టను పడినటువంటి హనువులు అంటే ఆ దవడలు కలిగిన వాడివి కాబట్టి నిన్ను తన గౌరవార్థం హనుమా అని పిలుస్తారు అని ఆనాడు ఇంద్రుడు అన్నాడు. ఇంద్రుడి చేత నామకరణం ఉంచబడిన వాడివి, సొట్టబడిన హనువు కలిగిన వాడివి కాబట్టి నీకు హనుమా అని పేరు వచ్చింది. ఆనాడు దేవతలందరూ నీకు వరాలు ఇచ్చారు. నీకివ్వబడినటువంటి వరాలలో చాలా చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా? అశస్త్ర వజ్రతాం తాత సమరే సత్య విక్రమ వజ్రస్య చ నిపాతేన విరుజం త్వాం సమీక్ష్య చ సహస్ర నేత్ర ప్రీతాత్మ దదౌతే వరముత్తమం. నువ్వు యుద్ధంలో ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిహతుడివి కవు. నీకు దేవేంద్రుడిచ్చిన వరం నిన్ను వజ్రాయుధం కూడా ఏమీ చెయ్యలేదు. దానితో పాటు స్వచ్ఛందతశ్చ మరణంతే భూయాదితి వై ప్రభో. నీవు కోరుకుంటే వదిలిపెడతావు తప్ప శరీరాన్ని, నువ్వు శరీరం విడిచిపెడదాము అని కోరుకోకపోతే నిన్ను పడగట్టగలిగిన వాడు సమస్త భూతములలో దేవతలలో 3 లోకములలో ఎవడు లేడు. గాలిని కుంభిని అగ్ని అంబువల ఆకాశ స్థలిందిక్కులన్నంటేనే అంత అల్లరి చేశాడు హిరణ్యకశిపుడు. అసలు బ్రహ్మగారు వరం ఇచ్చారు, నీకు స్వచ్ఛంద మరణం, నువ్వు కోరుకుంటే శరీరం పడుతుంది లేకపోతే పడదన్నారు. ఇంత బలం ఉన్నాయన ఇలా దండం పెడుతూ కూర్చుంది. ఏమీ ఆయన కోరుకున్నది లేదు. వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట హనుమ యొక్క భక్తికి ఒక మాట చెప్తారు. వాల్మీకి రామాయణం కాదు, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కానీ అందం కోసం ఓ మాట చెప్తూ ఉంటారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అందరూ అన్ని విధులు వేసుకున్నారు. నేను ఇచ్చేస్తాను. హనుమ అలా కూర్చున్నాడు. నువ్వేం చేస్తావు హనుమ అని అడిగారు రామచంద్రమూర్తి. అందరూ అన్ని పనులు తీసేసుకున్నారుగా, ఇంక నీకేం పనుంది, ఏం చేస్తావు అన్నాడు. ఏదైనా పని అడిగేటప్పుడు తన బలపరాక్రమములకు సమానమైన పని అడుగుతారు తప్ప ఏదో ఒకట్ల ఎదురు ఈశ్వర సేవ చేయడానికి ఏది కావాలండి అని నడువుకి తువ్వాలు కట్టుకుని అక్కడ దేవాలయంలో బూజులు కనపడ్డాయి అనుకోండి, అయ్యా బూజుల కర్ర ఉంది ఏంటండి, రేపు నేను ఒక్కసారి వచ్చి ఇది దులిపేస్తాను, ఒక్కసారి ఈ బూజులు పట్టుంది, హరిప్రసాద్ గారు దులిపించండి అండం కాదు. అయ్యా నేను రేపు వచ్చి ఓ 10 మంది ఒక్కసారి పట్టాభిషేకం వచ్చేస్తోంది కదా 15 రోజుల్లో, అది కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవ్ అంటే అది కాయిక కైంకర్యం ఎంత గొప్పదో తెలుసా అండి. పెరియ పురాణంలో అప్పర్ చేశారని చెప్తుండేవారు. దానికోసం వచ్చింది కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ అన్నది. ఇప్పుడు అదేదో టికెట్ చేసేశారనుకోండి వేరే విషయం, అసలు స్వయంగా చెయ్యాలి మనిషి.
ఎందుకంటే మీకు ఆలయంలో చేసేటటువంటివి కొన్ని ఉంటాయి, మీరు చేసుకునేవి కొన్ని ఉంటాయి. మీరు కొన్ని చేయడం కుదరదు, మీరు అలా దర్శనాలు చేయలేరు. బంగారు కవచం కట్టకుండగా రాముణ్ణి చూడాలనుకున్నారనుకోండి, మీ ఇంట్లో మీరు కట్టడం కుదరదు. ఎందుకంటే మీరు అంగుష్టమాత్ర విగ్రహాన్నే పూజ చేయాలి. అంగుష్టమాత్ర విగ్రహానికి కవచం ఎలా కడతారు? ఇప్పుడు బంగారు కవచం కట్టిన రాముణ్ణి చూడాలి అంటే ఒక్క దేవాలయంలో ఉన్న స్వామి బంగారు కవచం కట్టుకుంటేనే మీరు చూడాలి. చందన చర్చితుణ్ణి చూడాలి అంటే ఇక్కడ చూడాలి. మీ ఇంట్లో అంగుష్టమాత్రమూర్తికి చందనం రాస్తే ఆ సోయగం రాదు. అలాగే మీ జీవితంలో ఈశ్వరుడు మీకు ఇచ్చిన బలాన్ని ఈశ్వరుడికి ఉపయోగించాలి అంటే గొప్ప గొప్ప ఉత్సవాలు వస్తాయి. ఏదో శారదా నవరాత్రులు, శ్రీరామ పట్టాభిషేకం ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరో చేయడం కాదు, భక్తులు చేసుకోవాలి. వచ్చి దేవాలయంలో తన ఇంటిని ఎలా చూసుకుంటాడో దేవాలయాన్ని అలా చూసుకోవాలి. అయ్యా వచ్చే ఆదివారం నాడు మేమందరం వచ్చి దేవాలయం అంతా తుడిచేస్తున్నాం, దులిపేస్తున్నాం అంటే నేను గొప్పకి చెప్పాను అనుకోకండి. మాకు కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణం చాలా పెద్ద ప్రాంగణం, హరిప్రసాద్ గారికి తెలుసు. మేము పెద్ద పెద్ద ఉత్సవాలు చేసే ముందు మేమెవ్వరం కూడా కార్మికుల్ని పెట్టి ఈ పనులు చేయించాం. మేము రేపు కోయిల్ ఆళ్వార్ తిరువంజన్ ఉత్సవ్ అని అట్ట పెట్టి అక్కడ పెడతాం. 10 రూపాయల కన్నా ఎవరు వెయ్యొద్దని చెప్తాం. అందరూ తలో 10 రూపాయలు అందులో వేస్తారు. ఈ డబ్బంతా పెట్టి ముందు రోజు సాయంకాలం మా గోపాలకృష్ణ గారు చీపుళ్ళు, చాట్లు, ఆ సామాను తోమేటటువంటి పిండి, ఆ తర్వాత బూజుల కర్రలు ఇవన్నీ తెప్పిస్తారు. నా భార్య ఇంకా కొంతమంది ఆడవాళ్లు కలిసి దేవాలయంలో వంట చేస్తారు. ఒక్క పప్పు, ఒక్క కూర, ఒక్క పచ్చడి. అందరం ఏం చేస్తా అంటే తెల్లమారేటప్పటికీ మాసిపోయిన బట్టలు కట్టుకుని తలపాగాలు చుట్టేసుకుని వచ్చి కూర్చుంటారు మగవాళ్ళు, ఆడవాళ్ళు. కొంచెం పెద్దవాళ్ళు అయితే అమ్మ మీరు దీపపు సమ్మెలన్నీ తోమేయండి, అర్చన పాత్రలన్నీ తోమేయండి, పీతాంబరం పెట్టి మెరిసిపోయేటట్టు సిద్ధం చేసేయండి. పెద్ద ఆడవాళ్ళకి వేసేస్తాం. అమ్మ కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు మీరు దేవాలయం అంతా కడిగేసేయండి బ్లీచింగ్ వేసి. ఓపికన్న మగవాళ్ళు ఆలయ శిఖరాలెక్కి ఆలయ శిఖరాలన్నీ శుభ్రంగా మీరు దులిపేసేయండి. వానరాలు ఎలా ఎక్కేస్తాయో అలా 8 అయ్యేటప్పటికీ ఎక్కేస్తారు దేవాలయ ప్రాంగణం అంతా. మొత్తం 100 నుంచి 150 మంది సత్సంగ కార్యకర్తలు ఒక్కొక్కసారి 200 కూడా దాటిపోతుంటారు. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఆలయ ప్రాంగణం అంతా ఎలా ఉంటుందంటే ఒక బూజు కనపడదు. మొత్తం ఆలయం అంతా శుభ్రం చేసి అన్ని తోమేస్తారు. అందరూ స్నానాలు చేసేసి పొడి బట్ట కట్టుకుని వచ్చేస్తారు. మా గోపాలకృష్ణ గారు అందరికీ కూడా చక్కగా పప్పన్నం, కూర అన్నం, ఒక్క పచ్చడి, పెరుగు వేసి పెట్టేస్తారు. అందరం కలిసి ఈశ్వర సేవకులం. గురువు గారు లేరు, శిష్యుడు లేడు, గొప్పతనాలు లేవు, తక్కువలు లేవు. అందరం కూర్చుని సహపంక్తి భోజనం. ఇవాళ ఈశ్వర సేవ చేసుకున్నాం మనం. అందరం కలిసి భోజనం చేసి అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటాం. ప్రతి 4 నెలలకో 5 నెలలకో మా దేవాలయాన్ని మేమే శుభ్రం చేసుకుంటాం. దేవాలయాన్ని ఎవ్వరిని శుభ్రం చేయడానికి మేము ఇవ్వం, మేమే చేస్తాం. కాయిక కైంకర్యం కింద ఆలయాన్ని శుభ్రం చేసుకుంటాం. నేను కూడా అన్నానని గొప్ప కనుకోకండి. నేను కూడా తలపాగా కట్టుకుని అమ్మవారి దేవాలయాన్ని శుభ్రం చేస్తుంటాను. ఇప్పుడు నాకు అదొక చాలా ప్రీతి, పరాశక్తి దేవాలయం అంటే. అందుకని అమ్మవారి దేవాలయం కడగడం, తుడవడం అవన్నీ చేస్తుంటాను. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వచ్చి చేస్తారు. అది చేసుకోవాలి. ఈశ్వర సేవయందు ఆ సంతోషం ఉండాలి. అంతేగాని నేనింత మొనగాన్ని నీ చేయడమా అనకూడదు. ఈశ్వర సేవ చేయడం అంటే పొంగిపోవాలన్నమాట. దానికి కోయిలాళ్వార్ తిరువంజన్ అని పేరు. కాయిక కైంకర్యం చెయ్యాలి. అయా పట్టాభిషేకం వస్తోంది, రామచంద్రమూర్తి పట్టాభిషేకం 2 వారాల్లో, ఒక ఆదివారం హరిప్రసాద్ గారు బూజులు కర్రలు తెప్పించండి, మీ డబ్బులతో వద్దు, అట్టపెట్టి పెట్టండి. రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు మేము వేస్తాం. 10 రూపాయల కన్నా మించకుండా చీపుళ్ళు అవి అన్ని తెప్పించండి, మేము దులిపేస్తాం. ఓ పూటొచ్చి అందరూ దులిపేసి అందరం కూర్చుని చక్కగా రామనామ సంకీర్తనం వినపడుతుంటే అందరం కడుపు నిండా భోజనం చేసి వెళ్ళిపోవాలి. ఎంత ధన్యత అండి అది. నిజంగా పొంగిపోతారు సీతారాములు. నా పట్టాభిషేకానికి ఎలా చేశారో చూడు సీతా పిల్లలని. అంటే మిమ్మల్ని చెయ్యమని నేను ఇప్పుడేం ప్రతిపాదన చెయ్యట్లేదు, ఎందుకంటే అది ఒక ఉత్సాహంతో కూడిన విషయము అని నేను ప్రతిపాదన చేశాను అంతే. నా ఉద్దేశం ఇప్పుడు అలా ఏదో మీతో చేయించే ప్రతిపాదన నేను పెట్టాను అని మీరు అనుకోవద్దు. కాబట్టి ఆయన వినయం కలిగినటువంటి వాడు. నా స్థాయికి పనిచేయడమా అని ఆలోచించరు. అందరూ అన్ని పనులు చేస్తున్నారుగా హనుమా, మరి నువ్వేం చేస్తావు అన్నారు. అంటే స్వామి ప్రభువు ఆవలించినప్పుడు తనకి తాను చిటికేసుకోకూడదు, చిటిక వేయకుండా ఆవలించకూడదు. కాబట్టి మీరు ఆవలిస్తే చిటికేస్తాను. ఆవలింత ఎప్పుడు వస్తుంది? నిద్రపోయే ముందు వస్తుంది.
కాబట్టి నువ్వు నిద్రపోయే వరకు నీ కాళ్ళ దగ్గర ఉంటా. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? బయట పని చేసుకుని వెళ్ళిపోతారు. నీవు ఎప్పుడు ఆవలిస్తావో. కాబట్టి అన్నం తింటున్నా పడుకున్నా నేను ఆ పక్కనే కూర్చుంటాను. ఇంకా మా తల్లి జనకాత్మజ బొత్తిగా హనుమా ఇంకా కూర్చుంటే ఎలాగా? స్వామితో కలిసి ఏకాంత శయనంలో నేను ఉండాలి కదా అంటే వెళ్ళాలంతే. అప్పటి వరకు నీ పక్కనే కూర్చుంటా. ఏమో ఎప్పుడు ఆవలించి వస్తుందో చిటికేస్తాను. కాబట్టి ఇప్పుడు ఆయన స్థాయి చూసుకున్నారా? రామచంద్రమూర్తి దగ్గరికి చేరడానికి అది పనికొచ్చింది బాగా. స్థాయి చూసుకుని ఈశ్వర సేవ చేయకూడదు. నేనంత ఉద్యోగస్తుండండి, నీ మోహం ఈశ్వరుడు ఇస్తే వచ్చింది అది. నేను ఇంత పండితుండండి, ఈశ్వరుడు పలికిస్తే పలికావు. నేను ఇంత ఐశ్వర్యవంతుండండి, ఈశ్వరుడు ఇస్తే అనుభవిస్తున్నావు. ఏమిటవన్నీ ఈశ్వరుడు ఇచ్చిన విభూతులు. ఇన్ని ఉండి స్వామి నేను నీ కింకరుణ్ణి, ఏది బూజుల కర్ర పట్టుకుని ఆలయాన్ని అప్పుడు నీ జీవితానికి ధన్యత అంటూ ఉంటే నీ మనవలు నీ పిల్లలు ఇంటికి వెళ్ళి, ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసురా? ఆలయం దులపడానికి వెళ్ళాను రా. కోయిలాల్వార్ తిరువంజనం పట్టాభిషేకం కదూ, గుడిలో కాసేపు ఓ గోడంతా దులిపేసి వచ్చేసాను. గోడలు మేము భాగం వేసేస్తాం, ఈ గోడ నీది, ఈ కిటికీలు నీవి అని. ముక్కులకి గుడ్డలు కట్టేసుకుని మా వాళ్ళు చిన్న చిన్న బ్రష్లు కూడా పెట్టుకుని దులిపేసి, పీతాంబరాలు పట్టుకుని పైకెక్కేసి, కలసలు తోమేసి, వాటర్ జెట్స్ పెట్టి కొట్టేసి, ఈ కుర్రాళ్ళందరూ పైకెక్కేసి కడిగేసి పెంకుల మీద కూడా పక్షి రెట్ట కూడా ఉండనివ్వరు. శుభ్రంగా చేసేసి శారదా నవరాత్రులు ప్రారంభం చేస్తాం. అలా సంవత్సరంలో ఒక 2-3 పర్యాయాలు చేస్తుంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళగానే బహుశా ప్రారంభం చేయవలసి ఉంటుంది. ఒకసారి దేవాలయం ఎన్నాళ్ళయిందో వెళ్ళి ఓసారి అందరం కోయిలాల్వార్ తిరుమంజన ఉత్సవం చేసుకోవాలి. అదో సంతోషం. ఆ చేయడంలో ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అండి. ఆ చేసి అందరం కూర్చుని భోజనం చేయడంలో ఎంత సంతోషమో. తల్లి తండ్రి బిడ్డలు తిన్నట్టు ఉంటుంది. అందుకే నా భార్య ఇంకో 2 కలిసి వండేస్తారు అందరికి. అందరం కలిసి అమ్మగారు వండారు ఇవాళ అన్నం, ఎంత సంతోషమో. మా వాళ్ళకి పెద్ద పెద్ద అధికారులు ఎవరు అలా అనుకోరు. అమ్మగారు అన్నం వండారు, అమ్మగారు పప్పు వండారు, అంతే. ఆ ఆవకాయ, ఆ కూర, ఆ పప్పు అన్నం తినేసి పొంగిపోయి ఒళ్ళు హోనం అయిపోయేటట్టు సేవ చేసేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఎంత సంతోషం అండి జీవితంలో నిజంగా అలా ఈశ్వరుడికి సేవ చేయడం. కాబట్టి ఇప్పుడు అది అవాల్మీకంశం అండి. వాల్మీకంలోది కాదు. ఆవలిస్తే చిటికేస్తానని మీరు మళ్ళీ కోటేశ్వరరావు వాల్మీకి రామాయణంలో చెప్పారు. ఇది ఎక్కడుందండి ఈ శ్లోకం అని అడక్కండి. అవాల్మీకం, కానీ అందానికి నేను చెప్పాను అంతే. కాబట్టి హనుమ, నీవు కేసరి యొక్క ఔరసపుత్రుడివి, వాయుదేవుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడివి, స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి. సప్తం కేసరిణ పుత్ర క్షేత్రజో భీమ విక్రమ మారుత సౌరస పుత్ర తేజసా చాపి తత్సమ. వాయుదేవుని యొక్క ఔరసపుత్రుడివి, కేసరి అంజనాదేవుల యొక్క కుమారుడివి, పుట్టుకతోనే ఇంత బలపరాక్రమములను పొందిన వాడివి, కారణజన్ముడివి. మహానుభావ, నువ్వు ఈ కార్యం చెయ్యద్దా? ఏవి నువ్వు బలవంతుడవేగా, నువ్వెందుకు చెయ్యవు అంటావేమో. త్రివిక్రమే మయా తాత శశైలవనకానన త్రిసప్తకృత్త పృథివీ పరిక్రాంత ప్రదక్షిణం. ఒకానొకప్పుడు త్రివిక్రమావతారంతో వామనమూర్తి 3 అడుగులతో ఈ బ్రహ్మాండాన్నంతటినీ కొలిచేస్తే నేను ఆయనకి 21 మార్లు ప్రదక్షిణం చేశాను. నాకు ఓపిక ఉన్నప్పుడు నేను చెయ్యగలిగింది నేను చేసి పెట్టాను. నువ్వు చేస్తే కదా నీకు ఇంకోటికి చెప్పే అధికారం. నువ్వు చెప్పడమే తప్ప నువ్వు చేయకపోతే ఇంకోసారి చెప్పే అధికారం నీకుండదు. నువ్వు ఒకరికి చెప్పింది ఒకరు చేస్తుంటే నువ్వు కూడా చేసి వెళ్ళాలి. అప్పుడే నీకు మళ్ళీ చెప్పే అధికారం నీకు నిలబడుతుంది. తప్ప నేను ఎప్పుడు చెప్పడమే తప్పండి నేను చేయడం ఏమిటంటే అనకూడదు. నువ్వు చెప్పే అధికారం నిలబెట్టుకోవాలంటే నువ్వు చెయ్యాలి. నువ్వు 10 మందిని గంధం తీయమని చెప్తే నువ్వు ఉత్తరీయం తీసేసి నువ్వు చొక్కా బనీ నిప్పేసి కాస్త గంధం తీసి వెళ్ళాలి. అంతేగాని చెప్పడానికి పనికి వచ్చింది నువ్వు చేయడానికి పనికి రాకపోతే ఇంకా వాళ్ళు ఎందుకు చేస్తారు? అదే నమ్మకం లేని ప్రవచనం అంటే. అది రావణ బుద్ధి. రామబుద్ధి అయితే తను చెప్పింది తాను ఆచరించాలి. కాబట్టి తథాచౌషధయో స్మాభి సంచితా దేవశాసనాత్ నిష్పన్నం అమృతం యాభి తదా సీన్నో మహత్ఫలం. ఒకానొకప్పుడు దేవదానవులు అమృతోత్పాదన చేయడం కోసమని క్షీరసాగర మథనం చేస్తుంటే నేను ఓషధులను తెచ్చి ఆ క్షీరసాగరంలో వేశాను. ఆనాడు నేను చెయ్యగలిగింది చేశాను. ఇప్పుడు నేను ఎగరలేను 100 యోజనాలు. స ఇదానీం అహం వృద్ధ పరిహీన పరాక్రమ సాంప్రతం కాలమస్మాకం భవాన్ సర్వగుణాన్విత. నాకు ఇప్పుడు ఆ ఓపిక లేదు, వృద్ధుడనైపోయాను. కాబట్టి 100 యోజనములు ఎగరలేను. ఉత్తిష్టారిషార్దూల లంఘయస్వ అహార్ణవం పరాహి సర్వభూతానాం
హనుమన్యా గతిస్తవా. నాయనా హనుమ, ఇంత బలపరాక్రమములున్నవాడివి, ఇంత తేజస్సున్నవాడివి, ఇంత శాస్త్ర విశారదుడివి, వానర జాతి పరుగు ప్రతిష్టలు రామకార్యం నీ చేతిలో ఉన్నాయి. నీవలా కూర్చుంటే ఎలాగయ్యా? ఒక్కసారి నీ బలాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ఒక్కసారి ఆ తేజస్సుని పుంజుకో, ఒక్కసారి పెరిగి 100 యోజనములు గడచి బయలుదేరు. నీ యొక్క గమన శక్తి ఎటువంటిదో, నీ వేగం ఎటువంటిదో అటువంటి శక్తి ఈ భూతములలో ఏ ప్రాణికి లేదు. ఈ మాట చెప్పగానే విన్నారట హనుమ. కూర్చున్నవారు ఒక్కసారి లేచారు. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల సమావిద్య చలాంగూలం హర్షాక్ష బలమే యువాన్. ఒక్కసారి అపారమైన సంతోషాన్ని పొందారు. అంటే శాప విమోచనం అయిపోయింది. తన బలం తనకి జ్ఞాపకం వచ్చింది. తానెంత బలవంతుడో తను తెలుసుకున్నారు. ఒక్కసారి ఆ తోకని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒక్క దులుపు దులిపారట ఆ సంతోషంతో. తస్య సంస్తూయమానస్య వృద్ధైర్వానరపుంగవై తేజసాపూర్యమానస్య రూపమాసీదనుత్తమం. ఆ వృద్ధులైనటువంటి వానర పుంగవులు చేసినటువంటి స్తుతి చేత శాప విమోచనాన్ని పొందినటువంటి హనుమ తన బలపరాక్రమములు తాను తెలుసుకుని అపురూపమైనటువంటి రూపాన్ని పొందారు. ఇత పూర్వం వానరులు ఎవ్వరూ ఎప్పుడూ హనుమని ఎలా చూడలేదో అలాంటి స్వరూపాన్ని పొందారు. అంటే ఆయన ఆనందాన్ని పొంది తన బలం, తన శక్తి తనకి తెలుస్తున్న కొద్దీ తను పెరిగిపోతున్నారు. అంతంత 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 పెరిగిపోయి ఇప్పటి వరకు ఇలా చూసిన వాళ్ళు ఇలా 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 చూసేటట్టు పెరిగిపోతున్నారు. పర్వతకాయుడై అంతెత్తు పెరిగిపోయి యదా విజృంభతే సింహో వివృద్ధో గిరిగహ్వరే మారుత శౌరస పుత్ర తథా సంప్రతి జృంభతే. ఏమి మాటలు వేసేస్తారండి మహర్షి. గుహలో లేచినటువంటి సింహం తెరచి ఉంచినటువంటి గుహలోంచి బయటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నారట స్వామి. గుహ మూసి ఉందనుకోండి, లోపల సింహం ఎలా లేచి బయటకు వస్తుందో మీకేం కనపడదు. గుహ తెరిచి ఉంటేనే మీకు కనపడుతుంది కదండి. సింహం కుక్క లేచి పరిగెత్తినట్టు పరిగెత్తదు. కుక్క లేచింది అనుకోండి, లేచింది తన అలా పరిగెత్తుకుపోతుందండి. ఓ పిల్లి లేచింది అనుకోండి, పడుకున్నది లేచి అలా పరిగెత్తుకుపోతుంది. ఓ ఆవు లేచింది అనుకోండి, పడుకున్నది లేచి మామూలుగా నిలబడుతుంది. సింహం లేస్తే అలా ఉండదు. సింహం పడుకున్నటువంటి సింహం కానీ ఒక్కసారి ఇలా తల పక్కకి పెట్టి పడుకుంటుంది. ఇలా పడుకున్నటువంటి సింహం నిద్ర లేవాలనుకుందనుకోండి, ఒకసారి కళ్ళు 2 బాగా తెరిచి ఇలా అని ఒక్కసారి గుహంతా కలయ చూసి లేచి నిలబడి ఒక్కసారి ముందు 2 కాళ్ళ మీద ముందుకి సాగి ఒళ్ళు పూర్తిగా సాగతీసి ఒళ్ళు ఒక్కసారి ఆ నడుం ఆడించి తోక దులిపి నాలుక పైకి తీసి పెదవులు 2 నాక్కుని జూలు విదల్చి నోరు తెరిచి ఒక్క గర్జన చేసి అడుగు తీసి అడుగు వేస్తూ బయటికి వస్తూ ఉంటే ఇంకా ఎదురుగుండా ఏ మృగం ఉండడానికి వీల్లేదు. అలా ఉంటుంది దాని టీవీ, దాని నడక. ఆ సింహం ఎలా బయటికి వస్తుందో గుహలో లేచి, అలా హనుమ కూడా ఒక్కసారి అటువంటి స్థితిని పొందారు. అంటే అలా లేచి ఆ ప్రతి కదలిక, ప్రతి పుంజుకోవడం, ఆ తోక జాడించడం, ఆ పైకి పెరుగుతుండడం, అది అపూర్వంగా ఇంతమంది వానరులు మన హనుమే అని ఆశ్చర్యపోతూ చూస్తూ అందరి చేతులు ఇలా కలుసుకున్నాయి. అంత గొప్ప స్వరూపాన్ని పొందుతున్నారు. ఆ ముఖం వంక చూశారట. అశోభత ముఖం తస్య జృంభమానస్య ధీమతః అంబరీషమివాదీప్తం విధూమయివ పావకః. ఎర్రగా కాలిపోయింది అనుకోండి పెనం, ఎలా ఉంటుందో అలా కాలిపోయిన ఎర్రటి ముఖంలా ఉన్నదట ఆయన యొక్క ముఖ తేజస్సు. పొగ లేకుండా ప్రకాశిస్తున్నటువంటి అగ్ని జ్వాల చాలా గొప్పగా ఉంటుంది. పొగ ఉన్నటువంటి అగ్ని జ్వాలక అందం ఉండదు. పొగ అన్నది లేకుండా అగ్ని జ్వాల కానీ పైకి లేస్తోంది అనుకోండి, నాలుకలు చాపుతాడు అప్పుడు అగ్నిహోత్రుడు. అప్పుడు చూడాలి అందం. అసలు పూర్ణాహుతి అందం అంతా అప్పుడే. అసలు ఆ అగ్ని జ్వాల అలా లేవాలి. అంతెత్తు లేచి నాలుకలతో అందుకుంటాడు పూర్ణాహుతితో ఆయన. అంటే ఇలా నిలబడదు శిఖ, అగ్నిశిఖ నిలబడకుండా ఒక్కొక్కసారి. అందుకే పూర్ణాహుతి చేసేటప్పుడు పెద్ద అరటి దొప్ప వాడతారు. అది చూడండి, ప్రాణి బాగా పొడుగ్గా నాలుక ఉన్నటువంటి ప్రాణులు ఏం చేస్తాయంటే అంత దూరంలో ఉన్నదాన్ని చటుక్క నాలుగు జాపి పట్టుకుంటాయి. అలా
పూర్ణాహుతి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనే నాలుకలు చాపుతాడు. కాబట్టి ఇలా ఉన్న అగ్నిశిఖ ఇలా ఇలా ఊగుతుంది. ఊగి నాలుకలు చాపి పుచ్చుకుంటున్నాడా ఆ ఆజ్యధారని అన్నట్టు ఉంటాడు. అలా పొగ లేకుండా పెరిగినటువంటి తేజస్సు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టంటే అలా నిలబడి దీపపు ఒత్తి కాలినట్టు కాలడం కాదు, నాలుకలు కదుపుతూ అటు ఇటు ఊగుతున్న అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా ఊగుతోంది. అంటే ఇలా ఇలా శిరకంపనం చేసి ఇలా చూస్తూ ఇలా పెరిగిపోతున్నారు ఆయన. అంత పెరిగిపోతుంటే అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమాన్ ఇదమబ్రవీత్. అక్కడ ఉన్నటువంటి ఆ వానరులందరికీ, వానరుల యొక్క పెద్దలకి ఇంత పెరిగిన వారు నమస్కారం చేశారు. ఇది ఆయన వినయం. ఒక్క నమస్కారం చేసి అక్కడ ఉన్న పెద్దలందరికీ తను చెప్తున్నారు. అరుజత్ పర్వతాగ్రాణి హుతాశన సఖో నిలః బలవాన్ అప్రమేయస్య వాయురాకాశగోచర తస్యాహం శీఘ్ర వేగస్య శీఘ్రగస్య మహాత్మనః మారుతస్యౌరస పుత్రః ప్లవనే నాస్తిమత్సమః ఉత్సహేయం హి విస్తీర్ణం ఆలిఖంతమివాంబరం మేరుం గిరిమసంగేన పరిగంతుం సహస్రశః బాహువేగ ప్రణున్నేన సాగరేణాహముత్సహే సమాప్లావయితుం లోకం సపర్వత నదీ హ్రదం మమోరుజంఘవేగేన భవిష్యతి సముద్ధితః సముద్ధిత మహాగ్రహః సముద్రో వరుణాలయః పన్నగాశన ఆకాశే పతంతం పక్షిసేవిత వైనతేయమహం శక్తః పరిగంతుం సహస్రశః ఉదయాత్ ప్రస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనంతమితమాదిత్యం అభిగంతుం సముత్సహే తతో భూమిం అసంస్పృశ్య పునరాగంతుముత్సహే ప్రవేగేనైవ మహత భీమేన ప్లవగర్షభాః పర్వతాంశ్చూర్ణయిష్యామి ప్లవమాన ప్లవంగమాః హరిష్యాం యూరువేగేన ప్లవమానో మహార్ణవం లతానాం వివిధం పుష్పం పాదపానాం చ సర్వశః అనుయాస్యంతి మామద్య ప్లవమానం విహాయస భవిష్యతి హిమే పంథాః స్వాతేః పంథా ఇవాంబరే అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవంగమాః. ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆ వానరులందరి వంక చూసి, నేను నా యొక్క బలం ఎటువంటిదో మీకందరికీ చెప్తున్నాను వినండి. ఇది గొప్పకి చెప్తున్నది కాదు. నా బలం ఎటువంటిదో, నా తేజస్సు ఎటువంటిదో మీరు తెలుసుకుంటే మీకు నేను సీతమ్మ తల్లి దర్శనం చేసి వస్తాను, మీ ప్రాణముల గురించి మీకు భయం లేదన్న విషయం తెలుస్తుంది. నేను ఈ పర్వతముల యొక్క శిఖరములన్నిటినీ కూడా నా వక్షస్థలంతో కొట్టి చూర్ణం చేసేయగలను. అపారమైనటువంటి తేజస్సుతో ఆకాశాన్ని చుంబిస్తోందా అన్నట్టుగా పెరిగినటువంటి మేరు పర్వతానికి ఆగకుండా అపార వేగంతో కొన్ని వేల మార్లు ప్రదక్షిణం చెయ్యగలను. ఆకాశంలో అపారమైన వేగంతో వచ్చినటువంటి వైనుతేయుడైన గరుత్మంతుడు సముద్రంలో ఉన్న పాములను అపహరించి తీసుకుని వెళ్ళిపోతుండగా ఆ గరుత్మంతుడికి కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. నేను ఈ సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతున్నప్పుడు నా తొడల వేగం చేత ఈ సముద్రంలో ఉన్న జలరాశి చాప చుట్టినట్టు పైకి లేచిపోతే సముద్రం లోపల ఉండేటటువంటి జలచరములన్నీ మీ కంటికి కనపడతాయి. అంత వేగంతో ఈ సముద్రాన్ని చాప చుట్టగలను. ఈ భూమండలం మీద నదులన్నిటినీ సముద్రంలో కలిపి, సముద్ర జలాల్ని నదీ జలాల్ని కలిపి తీసుకొచ్చి భూమి మీద పోసి ఈ భూమిని సముద్రంలో కలిపేయగలను. ఎన్ని పర్వతాలున్నాయో అన్ని పర్వతాల మీదకెక్కి నేను ఆనంద తాండవం చేసి వాటిని పిండి ముద్దలుగా చేసి భూమితో సమానంగా చూర్ణం చేసేయగలను. నేను ఈ సముద్రం మీద ఎగురుతున్నప్పుడు సముద్రాన్నంతటినీ కూడా అల్లకల్లోలం చేయగలను. సూర్యోదయం అవుతుండగా సూర్యుడితో పాటుగా బయలుదేరి సూర్యుడి కన్నా వేగంగా పశ్చిమాద్రికి చేరుకుని కిందకి దిగి భూమి మీద కాలు పెట్టకుండా మళ్లీ వెనక్కి వేగంగా వచ్చి సూర్యుడు ఆకాశ మధ్యంలోకి వచ్చేటప్పటికి సూర్యుడిని కలిసి మళ్లీ సూర్యుడు పశ్చిమాద్రికి వెళ్లే లోపల తిరిగి తూర్పు దిక్కుల కిందకి దిగగలను. అంతటి వేగం ఉన్నవాణ్ణి. వాయుదేవుడు ఎంత వేగం ఉన్నవాడో, గరుత్మంతుడు ఎంత వేగం ఉన్నవాడో వారితో సమానమైనటువంటి వేగము, లాఘవము, గమన శక్తి, దూకగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాణ్ణి. నేను ఇక్కడ నుంచి బయలుదేరి సముద్రం మీదుగా ఎగిరి వెళ్ళిపోతుంటే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఈ పర్వతాల మీద పెరిగినటువంటి కూకటి వేళ్లతో ఉన్నటువంటి చెట్లని పెకల్చి నా తొడల వేగానికి నాతో పాటు సముద్రం మీదుగా తీసుకుని పోయి విడిచిపెట్టగలను.
నాతో పాటు తీగలు, లతలు, పువ్వులు, చెట్లు ఎగిరి వచ్చేస్తాయి. ఏకకాలమునందు కొన్ని వేల మందిని మర్దించగలను. నేను అదృశ్యమై పైన ఆకాశంలో వెళ్ళిపోతుంటే కింద నిలబడి సమస్త ప్రాణులు నా యొక్క గమన శక్తిని చూడగలవు. నేను ఇది గొప్పకి చెప్పడం కాదు, నేను వెడుతుండగా సమస్త భూతములు చూస్తాయి నా యొక్క గమనాన్ని. నా గమన శక్తి అలా ఉంటుంది. ఇంతమంది చూస్తుండగా ఎగురుతాను. నేను ప్రయాణం చేస్తుంటే ఆకాశాన్ని నేను తాగేస్తున్నానా అన్నట్టు ఉంటుంది. అలా బయలుదేరి పెడతాను. ఆకాశంలో మెరుపు వస్తే ఎలా ఉంటుందో ఆ మెరుపు తీగ కన్నా వేగంగా మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తాను. ముల్లోకములను ఆక్రమించడానికి విజృంభించినటువంటి శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారం పొందితే ఎలా ఉంటుందో అటువంటి రూపంతో నేను ఎగరగలను. నా యొక్క తొడల వేగంతో సముద్రంలో ఉన్నటువంటి నీటినన్నింటినీ భూమి మీదకి తేగలను. నదుల మీద ఎగిరి నదుల మీద ఉన్నటువంటి నీటిని భూమి మీదకి తెచ్చి ఏకకాలంలో సముద్రాల్ని, నదుల్ని ఎండింపచేస్తాను. అంతటి పరాక్రమం, అంతటి బుద్ధి, అంతటి తేజస్సు, అంతటి లాఘవం నా యందు ఉన్నాయి. నేను వెళ్లి సీతమ్మ తల్లి దర్శనం తప్పకుండా చేస్తాను. చేసి మళ్ళీ 100 యోజనములు తిరిగొచ్చి మీ అందరికీ శుభవార్త చెప్తాను. మీ అందరూ ఆనందించండి. మీ ప్రాణాలకి భయం లేదు. సీతమ్మ తల్లి దర్శనాన్ని నేను పొందడం సర్వఖాయం. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అన్నారు. ఒక్కసారి ఆ పెరిగిపోతున్న హనుమ వంక చూశారు. ఇక్కడ నుంచి నేను బయలుదేరితే నేను పైకి ఎగరడానికి భూమిని నా పాదములతో దట్టించి పైకి లేస్తే ఏమి పరాక్రమశాలి, ఇంతకాలం మనతో ఏమి చేతకాని వాళ్లే ఉన్నాడు అని ఆ వానరులందరూ అంటున్నారు. వీరా కేసరిన పుత్ర హనుమన్ మారుతాత్మజ జ్ఞాతీనాం విపుల శోక తయా తాత వినాశిత తవ కళ్యాణ రుచయ కపిముఖ్యా సమాగతా మంగళం కార్య సిద్ధ్యర్థం కరిష్యంతి సమాహితా. రామాలయంలో నీరాజనం ఇవ్వనండి. ఋషీణాంచ ప్రసాదేన కపివృద్ధమతేన చ గురూణాంచ ప్రసాదేన ప్లవస్యత్వం మహార్ణవం. హనుమకి కూడా కాస్త విశేషంగా ఇమ్మనండి, కర్పూరం ఎక్కువ వేసి ఇమ్మనండి. కాబట్టి ఓ వీరా కేసరిపుత్ర, నీ యొక్క ఆ ప్రయత్నాన్ని చూస్తే మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. నీకు కళ్యాణము ఘటించుగాక, మంగళము జరుగుగాక. నీవు సీతాదర్శనము చేసి వచ్చి వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలను నిలబెట్టదవుగాక. రామకార్యమునందు మనము సార్థక్యము పొందడముగాక. కాబట్టి ఋషుల యొక్క అనుగ్రహంతో, పెద్దల యొక్క అనుగ్రహంతో ఏ ప్రతిబంధకం లేకుండా ఆకాశ మార్గంలో నీ ప్రయాణం జరిగి నువ్వు లంకాపట్టణం చేరి సీతమ్మ తల్లిని చూసెదవుగాక అంటుండగా స్వామి మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద ఒక్కసారి అట్నుంచి ఇటు తిరిగి జూలు విదిలిస్తే ఆయన యొక్క కదలికలకి, ఆయన యొక్క నడకకి పర్వతాల యొక్క శిఖరాలు కదిలిపోతే విద్యాధరులందరూ లేచి విడిపోయారట. ఋషులందరూ ఒక్కసారి కదిలిపోయారట. సింహాలు, పెద్ద పులులు, మృగాలు అన్నీ కూడా లేచి భీతితో పరిగెత్తేట. కలుగులలో ఉన్నటువంటి పావులు ఆయన పాద తాకిడికి కలుగులు మూసుకుపోతే అకస్మాత్తుగా కలుగులు మూసుకుపోతున్నాయని ఆ పావులు గభాలన బయటికి వచ్చేటప్పటికి సగంలో నొక్కేస్తే పర్వతం మీద పతాకాలు నిలబడ్డాయా అన్నట్టుగా విషాన్ని కక్కుతూ ఇలా నిలువుగా నిలబడ్డాయిట పావులు. అటువంటి స్థితిలో ఆ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడినటువంటి స్వామి హనుమ సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఆయన ఇంకా శరీరంతో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద ఉన్నారు, కానీ ఎప్పుడెప్పుడు లంకాపట్టణానికి వెడతానా అన్న మానసికమైన ఉత్సాహము చేత ఆయన 100 యోజనములు దాటి మనసా లంకలో ప్రవేశించినారు అని ఆయన మనోజవం, ఆయన మనసుకున్న బలంతో ఆయన ఇంకా శారీరకంగా వెళ్ళాలి, మనసుతో లంక చేరిపోయారు. అంతటి గొప్ప తేజోమూర్తి హనుమ అని హనుమ శాప విమోచనంతో పరమ మంగళప్రదమైన వార్తతో కిష్కింధకాండని పూర్తి చేస్తారు. కిష్కింధకాండ పూర్తి చేసినప్పుడు ఈ శ్లోకాన్ని హనుమ గురించి విన్న వాళ్ళకి ఇదే లభిస్తుంది అని శాస్త్రవాక్కు. ఏది ఆయన పొందారు? సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఒక్కొక్కడికి చూడండి శరీరంలో మంచి బలం ఉంటుంది, కానీ ఒరే ఈ పని చేద్దాం రా అన్నారనుకోండి, అబ్బో చేయగలమండి, కాలు జారిపోతే అంటాడు. అంటే మనసు బలహీనం. బలం ఉంటుంది
కానీ వాడి బతుకంతా భయంతోనే సరిపోతుంది. ఒక్కొక్కడికి శరీర బలం ఉండదు. నిజానికి ఆయన శరీరంలో చాలా ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆయన అసామాన్యమైనటువంటి పనులు చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన మనసుకున్న బలం అటువంటిది. మనోజవం మరుతతుల్య వేగం. ఆ మనసుకి ఆ జవం, ఆ బలం ఉండాలి. ఆ మనోబలం ఎవడు పొందుతాడో వాడు సమస్యలకి పరిష్కారాన్ని సాధించుకోగలడు. కిష్కింధకాండ చివరలో మహర్షి మనసుతో చేరిపోయినటువంటి హనుమ యొక్క వైభవాన్ని కీర్తిస్తూ కిష్కింధకాండని పరిసమాప్తం చేశారు. రేపటి నుంచి సుందరకాండ ప్రారంభం అవుతుంది. సుందరకాండ అద్భుతమైనటువంటి కాండ, ఉపాసన కాండ. అసలు స్వామి మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నించుని ఇక అక్కడి నుంచి బయలుదేరడానికి మొదలు పెట్టినటువంటి శ్లోకంలో రావణ అన్న చోట వా బీజాక్షరంతో మొదలు అత్యద్భుతమైనటువంటి కాండ సుందరకాండ. సుందరకాండే రేపు స్వామి బయలుదేరి ఆకాశ మార్గంలో బయలుదేరడాన్ని చూపిస్తారు మహర్షి. రేపటి నుంచి సుందరకాండని సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం కోసం 6:30కి ప్రవచన ప్రారంభం అయిపోతుంది. అంటే ప్రవచనానికి ముందు చేసేటటువంటి ప్రార్థనా శ్లోకాలు కూడా 6:30కి ముందు అయిపోతాయి. అంటే గురువందనం అవి 6:20కే ప్రారంభింపబడతాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో సుందరకాండ జరిగిన 7 రోజులు ఈశ్వరానుగ్రహంతో 6:31 కూడా కాకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సుందరకాండ మహాసముద్రం. అది ఎంత చెప్పుకుంటామో అంతగా మనకి సీతారామ లక్ష్మణ హనుమల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అంత గొప్ప కాండ. కాబట్టి రేపటి నుంచి అందరూ చక్కగా సమయానికి వచ్చి ఒక్క శ్లోకం కూడా విడిచిపెట్టుకోకుండా, అంటే నేను చెప్పానన్న అహంకారంతో చెప్పట్లేదు, చక్కగా మీకు భక్తి కలిగిన వారు కాబట్టి చెప్తున్నాను, సుందరకాండని పరిపూర్ణంగా విని మనందరం ధరిద్దాం. అలా చెప్పగలిగినటువంటి శక్తిని నాకు రామచంద్రమూర్తి కటాక్షించుగాక అని రామచంద్రమూర్తి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, అందున ఈ 7 రోజులు సుందరకాండ జరిగేటప్పుడు చాలా గొప్ప గొప్ప విశేష కార్యక్రమాలు జరుగుతాయి. హనుమ సింధూరము చేత అర్చింపబడతారు, గణపతి సింధూరము చేత అర్చింపబడతారు. రేపటి రోజున చాలా అపురూపమైనటువంటి పూజ. స్వామికి గరికతో, వినాయకుడికి ఎర్రటి పువ్వులతో పూజ చెయ్యమని ఆయన్ని, ఎర్ర పూలతో సింధూరంతో పూజ చెయ్యాలి. ఈ మూడింటితోటి విశేష ద్రవ్యాలతో హనుమకి సహస్రనామార్చన జరుగుతుంది. 108 కొబ్బరికాయలు కొడతారు, 16 కొబ్బరికాయలు నిలబడి కొడతారు. వినాయకుడి దగ్గర కార్యసిద్ధికి ఎప్పుడూ కూడా నిలబడి కొబ్బరికాయ కొట్టండి అని శాస్త్రం. కాబట్టి నిలబడి 16 కాయలు కొడతారు. అది చాలా గొప్పగా ఉంటుంది ఆ పూజ. రేపు మీ అందరూ కూడా చక్కగా ఆ పూజని కూడా చూసి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. రేపు 8 గంటలకి ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను. మనం ప్రతి వాళ్ళకి నోటికొచ్చి ఉండాలి ఒక శ్లోకం ఒకటి. అది రాకుండా అసలు ఎవ్వరు ఉండకూడదు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చుణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేస్తథ సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. 16 నామాలతో పిలిచారు వినాయకుడిని. ఎందుకు ఆ 16 నామాలతో పిలవవలసి వచ్చింది, దానికి ఎందుకంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేశారు. నేను ఆ 16 నామాల గురించి మీకు కనీసం అందులో కొన్ని నామాల గురించి అయినా 16 ఒకవేళ నేను పూర్తి చేయలేకపోతే చెప్తే వినాయకుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. వినాయకుని యొక్క అనుగ్రహం లభిస్తే కార్యానికి అడ్డుపడినటువంటి విఘ్నం తొలగిపోతుంది, కార్యహాని జరగదు, సంకల్పాలు నెరవేరుతాయి. కాబట్టి రేపు ఉదయం 8 గంటలకి వినాయక తత్వం మీద ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను. కాబట్టి మీలో అవకాశం ఉన్నవారు చక్కగా 8 గంటలకు వచ్చి ఆ ప్రసంగాన్ని వినండి. ప్రసంగం అయిపోయిన తర్వాత వినాయకుడికి విశేషార్చన ఉంటుంది. చక్కగా ఆ అర్చనలో పాల్గొనండి. మనందరం రోజు రామనామం చెప్తున్నాం, కానీ ఇవాళ ప్రత్యేకించి రామనామాన్ని విడిచిపెట్టవద్దు. ఎందుకంటే కిష్కింధకాండ పూర్తి చేసి స్వామి హనుమకి శాప విమోచనం జరిగి సంతోషంగా ఉన్నారు కనుక రామనామం యొక్క కీర్తన ఎంతో ఆనందదాయకం అవుతుంది. కాబట్టి ఇవాళ నైమిత్తిక తిథి, చాలా గొప్ప తిథి, నృసింహ జయంతి కనుక మీతో నేను ప్రతిపాదన చేసినట్టుగా 11 మార్లు ఇది చెప్పిన తరువాత మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించి ప్రసాదం స్వీకరించి
చందన చర్చితుడైనటువంటి స్వామి దర్శనం చేసుకుని తరించి వెడదాం. ఆయన చల్లబడతాడు. ఇవాళ చందనం తగిలితే చల్లబడిన మూర్తిని చూస్తే మన మనసులు చల్లబడతాయి. అంటే మన కోరికలు తీరుతాయి. ఏవి మన కోరికలు తీరితే మంచిదో ఈశ్వరుడు తీరుస్తాడు తప్ప నేను అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలని చూశానంటే అవలేదేమన్నా అలాగా తెలిసిందా. దారి నుండి గనడచు వారికి తోడు నీడే రామనామము, గౌరికిది ఉపదేశ నామము, కమలు జుడు జపించు నామము, వాదభేదాతీత మగు వైరాగ్యమే శ్రీరామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము, ఆది మధ్యాంతాది రహిత యనాది సిద్ధము రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము, జన్మ మృత్యు జరాది వ్యాధుల చక్కబరుచును రామనామము, ద్వేష రాగ లోభ మోహములను త్రించునది శ్రీరామనామము, ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము, సృష్టి స్థితి లయ కారణం బగు సూక్ష్మ రూపము రామనామము, శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము, సాంఖ్యమిరిగెడి తత్వ విధులకు సాధనము శ్రీరామనామము, యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగధంసము రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము, మీ అందరి దగ్గర విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకాలు ఉన్నాయి. కానీ ఒకటి గమనించండి, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇన్ని మార్లు పారాయణ చేస్తాను అని సంకల్పం చేస్తే పూర్వోత్తర పీఠికలు చదవాలి తప్పకుండా. అలా కాకపోతే క్షీరోధన్వత్ ప్రదేశే దగ్గర మొదలుపెట్టి వనమాలి గదీశాంగి వరకు చదివితే సరిపోతుంది. కాబట్టి ప్రార్థనా శ్లోకాలంటే మేఘశ్యామం పీత కౌశేయవాసం శాంతాకారం భుజగశయనం అవి కూడా చదువుతాం. కాబట్టి మీరు ఆ ఒరవడిలో చదవండి. నేను చదువుతుంటాను, నాతో కలిపి చదివేయచ్చు. మీ అందరికీ విష్ణు సహస్రం వచ్చిందే కాబట్టి అది నేనని మీరు అనక్కర్లేదు. కానీ ఇది శృంగగిరి పీఠం. శృంగగిరి పీఠానికి దీనికి అభేదం. ఎందుకంటే అది తండ్రి, ఇది కొడుకు, అది బింబం, ఇది ప్రతిబింబం. కాబట్టి ఇక్కడ ప్రారంభం చేసి చదివేటప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు స్థాపించినటువంటి పీఠాల యొక్క శాఖలు కనుక ఇక్కడ మనం ఎప్పుడూ కూడా అద్వైత ప్రసిద్ధమైనటువంటి ఆచార్యులకి ముందు నమస్కారం చేస్తే తప్ప ఏదీ చేయకూడదు. గురువందనం చెయ్యాలి. కాబట్టి నేను మీతో మనవి చేశాను, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ముందు 2 శ్లోకాలు నేను చెప్తాను, మీరు అనండి. అన్న తర్వాత మనం విష్ణు సహస్రాన్ని ప్రారంభం చేద్దాం. కాబట్టి ఇప్పుడు అనండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం.
వేరొక మాట అనండి, అది 2 మాటలు అనాలి, ఒక సూర్యోదయం నుంచి ఇంకో సూర్యోదయం లోపల అని. కాబట్టి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దీంతో